హాయ్ జయకుమార్ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? కష్టంలో ఉన్నాను సార్. కష్టాలు ఎలా ఉన్నానండి అంటే యాక్చువల్గా సంచలనాలకి మారిపోయారైన రామ్ గోపాల్ వర్మ మీద మీరు ఆరోపణలు చేయటమే కాకుండా ఈ మధ్యకాలంలో బాగా పోస్టులు పెడుతున్నారు ఆయన మీద. నాగార్జున గారు నా మాట వినండి అది ఇది అని చెప్పేసి నాగార్జున గారికి తెలియజేస్తున్నారు. అంతకుముందు జిఎస్టీది కూడా కేసు పెట్టినట్టున్నారు కదా ఆయన పైన మీరు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ మీద లీగల్ ప్రొసీడింగ్స్ అయిపోయాయి సార్. నెక్స్ట్ మంత్ మళ్ళీ హియరింగ్ ఉంది. అంటే ఒకసారి చేస్తే తప్పు యాక్సిడెంట్ అనుకోవచ్చు సార్. అది రిపీట్ అవుతుందంటే ఇంటెన్షనల్లీ ఆయన డెలిబరేట్లీ కాపీ చేస్తున్నారు నా స్క్రిప్ట్స్ని అని నీట్గా తెలుస్తుంది సార్ బయటికి. మీ ప్రాపర్ ఎక్కడ? రైల్వే కోడూరు అని కడప జిల్లాలో గ్రామం సార్ అది. అక్కడే పుట్టింది, అక్కడే పెరిగి చదువుకున్నంత అక్కడే సార్. సో ఎట్లా మీకు వర్మ గారి పరిచయం ఎట్లా అయ్యారు? నేను ఇంజనీరింగ్ చేశాను సార్. ఇంజనీరింగ్ తర్వాత సినిమా స్టడీస్ జాయిన్ అయ్యాను సార్. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో అక్కడ కోర్స్ ఉంది, ఆర్ట్స్ అండ్ ఎస్థెటిక్స్ స్కూల్ ఒకటి ఉంది సార్. ఫైన్ ఆర్ట్స్, డ్రామా, ఆర్కిటెక్చర్, తర్వాత స్కల్ప్చర్, సినిమా ఇవన్నీ ఉంటాయి. అక్కడ చదివేటప్పుడు ఐ రోట్ నంబర్ ఆఫ్ పేపర్స్ ఆన్ సినిమా. ఆ పేపర్స్ని ఐ కెప్ట్ ఆన్ షేరింగ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. నాకున్న చిన్న నెట్వర్క్ అప్పుడే బిల్డ్ అవుతుంది సార్. బడ్డింగ్ రైటర్స్ అందరూ చేస్తారు అది. అంటే ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునే ముందు ఆ పేపర్సే సార్ ఒక ప్రొఫెషనల్ వే ఆఫ్, అంటే స్టూడెంట్గా వెళ్ళేదానికంటే ఫస్ట్ బౌండ్ స్క్రిప్ట్కి ముందు స్టేజ్ అది. అలా నేను కొన్ని పేపర్స్ ఆయనతో షేర్ చేశాను. అండ్ హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ మై వే ఆఫ్ రైటింగ్. దాని తర్వాత అంటే ఐ వాజ్ నాట్ ఇన్ అంటే సార్ ఛాన్స్ ఇవ్వండి, సార్ ఓ బ్రేక్ ఇవ్వండి అలా కాదు. నేను రైటింగ్ ఇంట్రెస్టెడ్ సార్, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఐడియాస్ విత్ యూ. అలా షేర్ చేసినప్పుడు హీ లైక్డ్ సమ్ స్టఫ్. తర్వాత కమ్ డౌన్ లెట్స్ డిస్కస్ అన్నారు సార్. ఏంటి ఛాన్స్ ఇంకోటో కాదు సార్, ఊరికే డిస్కస్ చేసుకున్నారు. నేను అలా చూశాను. ఓకే, ఒక క్రియేటివ్ పర్సన్, సినిమాలకు సంబంధించిన ఆయన, తెలుగు ఆయన, చూసి పెరిగాం ఆయన సినిమాలని, ఇష్టపడ్డాం. ఒకప్పుడు పిలుస్తున్నారు వెళ్దాం, అలా వెళ్ళాను సార్. ఇప్పుడు ఢిల్లీ నుంచి నేను డైరెక్ట్ 2 daysలో హైదరాబాద్ వచ్చేసాను. వచ్చి అంటే ఆయనకు తెలియదు నేను ఎక్కడున్నానవి కూడా. అంటే అది నేను తీసుకున్న కష్టాలు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాను, క్లాసులు బంక్ కొట్టేసి. వచ్చాక మళ్ళీ మెసేజ్ చేస్తే కలుద్దారా అని పార్క్ హైత్లో ఉన్నారు సార్ ఆయన అప్పుడు. January 31st, 2015. అది నేను ఆయన్ని ఫస్ట్ టైం కలవడం సార్. దానికంటే ముందు మెసేజ్లు అంతే, ఓ 2-3 రోజులు మునుపు మెసేజ్లు ఉంటాయి అంతేగాని ఆయన ఫస్ట్ టైం కలిసింది 2015 January 31st. పార్క్ హైత్కి రా అన్నారు, వెళ్ళాను. కూర్చొని డిస్కషన్ స్టార్ట్ చేసాము ఇద్దరు. అంటే నార్మల్ ఫ్రెండ్లీ డిస్కషన్ సార్. అది బ్రేకో, కెరియరో, ఛాన్స్ ఇవ్వండి, నేనేదో అడుక్కోవడం అలాంటివి ఏం జరగలేదు. నార్మల్గా సినిమా డిస్కషన్, ఆర్ట్ వే, క్రియేటివిటీ గురించి మాడుతూ చిన్నగా సబ్జెక్ట్లోకి వెళ్ళాం సార్. సర్కార్ 3కి. అవును సార్, పేరు పడింది కదా? పేరు పడింది సార్. రిటర్న్ బై పి జయకుమార్ ఉంటుంది. స్క్రీన్ ప్లేకి ప్లస్ కథకి స్టోరీ ఫస్ట్ అంటే ఫుల్ స్క్రిప్ట్ అయ్యాక దాని తర్వాత డైలాగ్ వర్షన్ వేరే వాళ్ళు రాసుకున్నారు. మెయిన్ వర్షన్ ఉన్నప్పుడు ఇంకా దానికి రిటర్న్ బై పి జయకుమార్ అని క్రెడిట్ ఇచ్చారు సార్ ఆయన. ఆ సినిమా ముందు మీరు ఏవో 9 సినిమా, అంటే ఆ సినిమా బిఫోర్ మీరు 9 స్క్రిప్ట్స్ ఏవో ఇచ్చారు. రైట్ సార్. యాక్చువల్లీ ఏంటంటే టైం లైన్ సార్, January 31st, 2015 ఆయన కలిసాను సార్. కలిసాక వీ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ హిజ్ ఓన్ ఫిల్మ్స్. సినిమాలు ఆయనవి ఆడినవేవి, ఆడనివేవి, వాటి గురించి డిస్కషన్ ఇన్డెప్త్గా వెళ్తూ పోలీసుల గురించి మాట్లాడుకోవడం, గ్యాంగ్స్టర్ల గురించి మాట్లాడుకోవడం. ఈ ప్రాసెస్లో స్లోలీ ఐడియాస్ షేర్ అవుతూ ఉంటే అప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం సార్. అంటే ఆఫీసర్ కథ, ఎగ్జాక్ట్లీ ఆఫీసర్ కథ అనేది దాని గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది 2015లో సార్. ఏది ఆయనతో నేను చెప్పింది. దాని యాక్చువల్ రెఫరెన్స్లు, ఇన్స్పిరేషన్లు అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి సార్ కథలు. పోలీసులు, ఒక పోలీస్ ఇంకో పోలీస్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం వాడిని ఇక్కడికి రీఇన్స్టేట్ చేయడం, వీళ్ళని అండర్ సర్వైలెన్స్ పెట్టడం, ఈ కథలు ఎప్పటి నుంచో ఉన్నాయి పాతవి. అంటే FBI ఉన్నప్పటి నుంచి, FBI ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఉన్నాయి. ఇండియన్ పోలీస్ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఉన్నాయి. ఎప్పుడైతే పవర్ చేతిలో ఇస్తామో ఆ పవర్ కరప్ట్ అవుతుంది. పవర్ కరప్షన్, అబ్సల్యూట్ పవర్ కరప్షన్, అబ్సల్యూట్లీ అని. సో పవర్ ఉన్న ప్రతి దగ్గర ఆ స్ట్రగుల్ ఉంది. ఆ కథల నుంచి ఆడుకుంటూ వెళ్ళిపోయాను సార్ మేము. సో నేను ఒక ఐడియా చెప్పాను, దాని తర్వాత ఆయన ఒకటి ఏదో మాట్లాడారు, ఆయన ఒక ఐడియా చెప్పారు, నేను చెప్పాను ఒక సీన్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది. ఆయన దాని తర్వాత లేదు నాకు తెలిసింది చెప్తాను, ఆయన లైఫ్లో చూసినవి, ఆయనకు తెలిసిన పోలీసుల కథలు. ఆయన జైలుకి కూడా వెళ్ళారు 2-3 సార్లు జైలుకి వెళ్ళారు. ఆయనకి
ఎవరో ఎన్కౌంటర్ కాప్స్ కొంతమంది పరిచయం ఉన్నారు, దయానాయకులు ఎవరు అని. సో ఆయన ఎక్స్పీరియన్సెస్ ఆయన చెప్పుకున్నారు. నా దగ్గర ఉన్న రీసెర్చ్ స్టడీ, నేను చదివిన బుక్లు, నేను చూసిన సినిమా గురించి మాట్లాడుతూ చిన్నగా ఆ టాపిక్ మీద ఇద్దరికి ఒక గ్రిప్లోకి వెళ్ళిపోయాను సార్. అప్పుడు ఆయన సరే నీ దగ్గర ఉంది ఏంటి అంటే నేను ఇది చెప్పాను సార్, ఇది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, అతను ఎనీ ప్లేస్ బయట ఉంటాడు. ఇప్పుడు ఈ ఏరియాలో ఒక పోలీస్ కరప్ట్ అయినాడంటే మామూలుగా పోలీస్ అనే అతను ఇన్వెస్టిగేట్ చేస్తాడు సార్. అలాంటిది తప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఎవరు? అతను ఇన్వెస్టిగేట్ చేయాలంటే అంటే పోలీసే ఇన్వెస్టిగేట్ చేస్తే పోలీస్ని ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు? అది ఇంట్రెస్టింగ్ లైన్ సార్, పాయింట్ అది. అతను ఇన్వెస్టిగేట్ చేయాలంటే అతని అసోసియేట్స్ పనికిరారు, పార్షియాలిటీ వచ్చేస్తుంది. అతని జూనియర్లు అసలు పనికిరారు, దాని పవర్ ట్రిప్ వేరే ఉంటుంది. చుట్టూన్న వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కరెక్ట్ అంటే ఇతనికి ఆల్రెడీ ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అతని చుట్టూన్న వాళ్ళు అతని మీదకి రావాలంటే ఆలోచిస్తారు. సో ఈ పొజిషన్లో హైకోర్టు లాంటి న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే ఆ పార్షియాలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి ఒక సెకండ్ అనదర్ స్టేట్ నుంచో ఇంకో ప్రెమిసెస్ ఇంకో కైండ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ నుంచి ఒక కాపుని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు సార్. అలా మోస్ట్లీ తీసుకొచ్చేది ఐపీఎస్ఎల్ని వాళ్ళని వీళ్ళని. అలా ఒక ఏరియా నుంచి ఒక కాప్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ కరప్ట్ అయిన కాప్కి అతను బిగ్గెస్ట్ ఫ్యాన్ అయితే దాని తర్వాత అతన్ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా స్టార్ట్ అయిన ఐడియా సార్. అలా స్టార్ట్ అయ్యాక ఆయన ఇట్లా ఒక 9 కథలు ఇచ్చారు. అది సార్ చెప్తాను. ఇది ఫస్ట్ సార్. దీనికి నేను ఆయన కలిసిన 3వ రోజు 4వ రోజు ఆయనకు ఒక సీన్ పంపించాను. సీన్ ఆయనకు నచ్చింది, పంపించిన 2వ రోజు స్టోరీ కంటిన్యూ చేయి, రాసి పంపి నాకు అన్నారు. దాని తర్వాత నేను ఆయనకి ఫస్ట్ డ్రాఫ్ట్ ఇచ్చాను. దాని తర్వాత ఆయన నాకు ఇలా కావాలి చేయగలవా అవి ఇవి రిక్వెస్ట్లు చేసుకున్నారు. రీరైట్, రివిజన్ అంటారు డైరెక్టర్లు మోస్ట్లీ అడిగేది అది. జస్ట్ బికాస్ డైరెక్టర్ ఒక ఐడియా నాకు అలాగది ఇలా కావాలని అడిగినంత మాత్రం డైరెక్టర్ రైటర్ అయిపోడు కదా సార్. రైటరే. డైరెక్టర్ ఒక సినిమాటోగ్రఫర్ని షార్ట్ ఇలా పెట్టు అంటారు సార్. అందుకని డైరెక్టర్ తన పేరు డిఓపి అని వేసుకోరు. సో అది రైటర్ పాత్ర. అలా రైటర్లు ఏం చేస్తారంటే ఐడియాలు రాస్తారు, థీమ్స్ రాస్తారు, పిచ్ ఇస్తారు, 1 లైన్ ఆర్డర్ ఇస్తారు, స్క్రిప్ట్ ఇస్తారు, బౌండ్ ఇస్తారు, డైలాగ్ వర్షన్ ఇవన్నీ ఇస్తారు. డైరెక్టర్లు వాటిని రివిజన్ చేయమని, రీరైట్ చేయమని, క్యారెక్టర్ల పేర్లు మార్చమని, క్యారెక్టర్ జాబ్ డిస్క్రిప్షన్ ఇలా ఈ అంటే డైరెక్టర్ డైరెక్ట్స్ ద స్క్రిప్ట్, అంతేగాని డైరెక్టర్ డజంట్ రైట్ స్క్రిప్ట్ సార్. సో ఈ ప్రాసెస్లో ఆయనకి నేను ఇచ్చిన ఫస్ట్ స్క్రిప్ట్ ఇది ఆఫీసర్ది. అది కంప్లీట్ అయ్యి నేను ఆయనకి ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చాక ఆయన ఇంకో కథ రాయమన్నారు సార్. నన్ను ఇంకో హారర్ కథ రాయమన్నాడు. దాని తర్వాత ఇంకో బయోపిక్ ఒకటి రాయమన్నారు. ఆ ప్రాసెస్లో నేను ఆయనకి రాసిన 9 కథలు ఉన్నాయి సార్ ఈజీగా. ఆ 9లో నేను రాసిన లాస్ట్ కథ వచ్చి సర్కార్ 3. కానీ సర్కార్ 3 అనేది నా అదృష్టవశాత్తు ఫస్ట్ షూట్ అయిపోయింది. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ 9 కథల్లో ఒక్కో కథ ఎలా ఉండొచ్చో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జనాలకు తెలియడానికి. ఒక హారర్ మూవీ ఉందనుకోండి సార్, హారర్ కథ ఇప్పుడు ఒక ప్రాపర్ బయోపిక్ రాయడానికి పట్టే టైంలో ఒక హాఫ్ టైం కూడా పట్టదు ఇది స్క్రిప్ట్ వరకు, కానీ షార్ట్ డివిజన్లో ఎక్కువ పడతాయి. సో అలా హారర్ రాసేసాము సార్. కానీ హారర్ అనే దానికి ప్రొడక్షన్ వాల్యూకి వెళ్ళిపోయాం అనుకోండి సార్. హారర్ అనేది న్యూ కమర్స్తో చేస్తారు ఆయన మోస్ట్లీ. అలా ఒక మూవీ ప్రొడక్షన్కి వెళ్ళిపోయింది. న్యూ కమర్స్తో వచ్చిన మూవీకి ఆర్గనైజేషన్ తక్కువ ఉంటుంది. అంటే ఎప్పుడు ప్రొడ్యూసర్ బ్యాక్అవుట్ అవుతాడు, ఎప్పుడు డైరెక్టర్ మూడ్ మారిపోతుంది, ఇలాంటి రీజన్స్ వల్ల ఆ మూవీస్ రిలీజ్ అదే షూట్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సార్. అలా ఆయన అనౌన్స్ చేసి రిలీజ్ అవ్వని మూవీస్ చాలా ఉన్నాయి, మనందరికీ తెలుసు. దాంట్లో మీ కథ కూడా ఉందా? ఆ లిస్ట్లో లేదు సార్, అది వేరే. అలా అవి కాకుండా అసలు లోపల అనౌన్స్ అయ్యి ఆగిపోయిన మూవీస్ చాలా ఉన్నాయి. వాటిల్లో నా కథలు ఉన్నాయి. అలా క్యాన్సిల్ అయిపోయిన మూవీ ఒక హారర్ ఉంది. కానీ సర్కార్ 3 దగ్గర సీన్ ఏంటంటే అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, ప్రాపర్ సెటప్ ఉంటుంది. ఈ సెటప్లో మూవీ స్టార్ట్ అయిందంటే క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు సార్. సో అదృష్టశాత్తు అలా కంప్లీట్ అయిపోయిన మూవీ సర్కార్ 3. అవన్నీ మధ్యలో ఏవో ఉన్నాయి. అది అయిపోగానే నేను బయటకు వచ్చేసాను సార్. మిగిలిన ఈ స్క్రిప్ట్లో ఆయన ఒక్కొక్కటి నాకు చెప్పకుండా షూట్ స్టార్ట్ చేస్తున్నాడు, తీసేస్తున్నాడు. ఎందుకు బయటకు వచ్చారు మీరు? ఆయన ఎక్స్పీరియన్సెస్ నాకు కొద్దిగా బాధాకరంగా ఉన్నాయి సార్. ఈ స్క్రిప్ట్స్ రాసే ప్రాసెస్లో నేను అప్పుడు కూడా నా బ్రేక్ కోసం నేను వెయిట్ చేశాను సార్. అంత కష్టపడ్డాక ఏదో భరించాను సార్, ఒక రకమైన టార్చర్ని భరించాను. ఆయన గురించి పర్సనల్ లెవెల్లో చెప్పాలనుకోవట్లేదు అవన్నీ. ఆ టార్చర్లు, ఆ హెడ్ఏక్లు భరించలేక ఒక మూవీ అయ్యాక చాలు పని అయితే వచ్చింది, బయటికి వెళ్ళి పని చూసుకుందామని వచ్చేసాను సార్. అంటే ఇంకా బెటర్మెంట్ నాకు కావాలని చెప్పేసి చెప్తూనే ఉంటారు, వాళ్ళ మీద ఫోర్స్ చేస్తూ ఉంటారు. అవును సార్.
దాన్ని మీరు అలా పెయిన్గా భావిస్తున్నారా? ప్రొఫెషనల్ లెవెల్ కాదు సార్ అది అసలు. అది కాదా? ప్రొఫెషనల్ లెవెల్లో అవి చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు సార్ రైటర్లు మామూలుగా. అంటే అందుకని అదే సార్, అంటే అదేం కదా, అదే అసలు రీజనే కాదు. అది రీజన్ కాదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ రాసింది నువ్వు రాసింది అసలు దరిద్రంగా ఉందంటే కాదు, కొంతమంది రైట్ సార్, దాన్ని కూడా టార్చర్గా భావిస్తారు. అది నేను అసలు భావించాను సార్. ఓకే. ఎందుకంటే డైరెక్టర్ నచ్చదు సార్ ఫస్ట్ కదా. రైటర్ సింక్లో లేనప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉండాల్సిన అవసరం లేదు. అలా డైరెక్టర్ని ఇంప్రెస్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ సార్. అది ఆ విషయాన్ని అసలు అది చాలా ప్రొఫెషనల్ లెవెల్. దాన్ని నేను యాక్చువల్గా నేను అది ఎంజాయ్ చేస్తాను సార్. ఒక డైరెక్టర్ నచ్చలేదంటే అతనికి నచ్చేలాగా ఇవ్వడానికి ఎంత కష్టపడాలో అంత పడతాను. ఇది అలాంటిది కాదు సార్. ఆయనకు అవి పర్సనల్ లెవెల్ ఉంటాయి. అవి పక్కన పెట్టేసి నేను కూడా ప్రొఫెషనల్గా ఒకే దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు సార్. నెంబర్ ఆఫ్ పీపుల్కి నేను నా స్క్రిప్ట్ని సేల్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ టీమ్స్తో పని చేయాలి, అది కూడా ఉంది. డైవర్సిఫికేషన్ కావాలి నాకు కూడా. సో ఒకటి అయిపోయింది చాలు, ఒక దాని మీద చేశాను, ఇంకా అయిపోయింది, వచ్చేసాను సార్. అది రీజన్ అంతే. ఇప్పుడు మీరు బయటికి రావడానికి కారణం ఏదైతే సరే, అది మీరు పర్సనల్గా అంటున్నారు. రైట్. ఒకనొక సిచ్యువేషన్లో వర్మ గారు చెప్పారు, ఇతను దొంగ, నా దగ్గర డబ్బులు కొట్టేసి పారిపోయాడు అన్నట్టుగా ఏదో వచ్చినట్టు కదా స్టేట్మెంట్. అది చెప్తాను సార్. అది గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అని దాని మీద ఆయన ఇది అనౌన్స్ చేశాక, అనౌన్స్ చేసిన వెంటనే నేను స్క్రిప్ట్ నాదే అని నాకు తెలిసిపోయింది. ఇది ఒక టీజర్ ట్రైలర్ వదిలేరు, లైన్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ సార్, వర్డ్ టు వర్డ్ మక్కి లేపేసి పెట్టేశారు ఆయన. నేను నా స్క్రిప్ట్ని బయట పెట్టేశాను సార్. నేను నా స్క్రిప్ట్ని బయట పెట్టాక అడిగాను, సార్ కాపీరైట్ మీరు పర్మిషన్ లేకుండా చేస్తున్నారు ఏంటిది అని అడిగాక, పబ్లిక్ డొమైన్స్లో ఆయన నన్ను ఆడో జోకరు, అడిగిన రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు సార్. దాని తర్వాత నేను నా లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేశాను. లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేశాక ఆయన దాన్ని కౌంటర్ ఇవ్వడానికి, అంటే ఇంకో నాకు వేరే పనే లేనట్టు, ఆయన ఆఫీస్లో ఏదో పెద్ద పెద్ద భాండాగారాలు ఉన్నట్లు, ఆఫీస్లో ఏమేం చేశాను అనే దాని మీద ఆయన ఒక అడ్వాంటేజ్ తీసుకొని, నేనేంటి సార్, నేను స్క్రిప్ట్ రైటర్ని, నేను ఆఫీస్కి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఇది రాయేస్తున్నాను, ఇది మీకు నచ్చిందా లేదా, ఇది నచ్చకపోతే ఎలా వెళ్ళి, ఇంతవరకు నా పని. దాని గురించి ఆయన ఇది వీడిది లేకపోతే వీడిది కాదు అనే ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ అనవసరంగా ఒక ఊళ్ళల్లో ఉంటాయి సార్. ఊళ్ళల్లో ఏదో జరుగుతుంటుంది సార్, ఒక ఇంట్లో ఒకడు వెళ్ళి ఏదో రంగు సంబంధం ఏదో పెట్టుకుంటాడు. ఆయన ఇరికించడం కోసం పల్లెటూరు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే, రంగు సంబంధం ఏం లేదు, ఆడు మా ఇంటికి వచ్చి నగలు కొట్టేసిపోయాడు అని కేసులు వేస్తారు సార్. పల్లెటూరులో జరుగుతాయి. సో అలాంటి ఒక చీప్ ట్రిక్ సార్ అది నా మీద ఆయన ప్లే చేసింది. చూసి నవ్వుకోవడం తప్ప నేనేం చేయలేదు సార్ ఆ టైంలో. ఏదో ఆఫీస్కి వెళ్ళి దొంగతనం చేశాడు, దొంగతనం చేసేసాక తీసేయాల్సి వచ్చింది. మళ్ళీ ఆయన ఒప్పుకున్నారు సార్ అదే ప్రెస్ నోట్లోనే, ఏమని, ఇటు సర్కాత్రికి నేను క్రెడిట్ ఇచ్చాను, సో ఒప్పుకుంటాడు ఇటు రైటర్ అని, మళ్ళీ దొంగ అంటున్నాడు. సో అలాంటి ఒక కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నాడు. ఆయనే ఫూల్ అయ్యారు సార్ ఆ విషయంలో. ఇప్పుడు మీరు కేవలం ఇప్పుడు ఆఫీసర్ విషయానికి వద్దామండి. ఇప్పుడు అంటే ట్రైలర్ చూసి ఈ కథ మీదని చెప్పేసి అనుకుంటున్నారా? 2 టీజర్లో ఒక ట్రైలర్ సార్. ఆ 2 టీజర్లో ఒక ట్రైలర్లో చాలా కీలక సన్నివేశాలు కొన్ని ఉన్నాయి సార్. వాటి గురించి ఇప్పుడు మాట్లాడితే స్పాయిలర్స్ అవుతాయి. అది నేను చేయకూడదు, ఎథిక్స్ ప్రకారం నేను చేయకూడదు. అవి స్క్రిప్ట్ చదివి కంపేర్ చేసుకోవచ్చు ఎవడైనా. స్క్రిప్ట్లో అయితే ఈ సీన్ నేను నెరేట్ చేయగలను, కానీ ట్రైలర్లో ఉన్న ఇవే అని నేను చెప్పను. మీరు ఆల్రెడీ అది డౌన్లోడ్ ఇచ్చారు కదా, అది అందుకే స్క్రిప్ట్ని బయట పెట్టేసాను. ఇప్పుడు ఇది చదివినోడు అది చూస్తే వాడికి కనిపించే సిమిలారిటీస్ వాడికి కనబడిపోతాయి సార్. చాలా మేజర్ షార్ట్లే కదా సార్ ట్రైలర్లో పెట్టేవి, ఎప్పుడు కీలక సన్నివేశాలు ఉంటాయి సార్. ఎందుకంటే థియేటర్లోకి రానివ్వాలి కాబట్టి ఊరికే పెట్టారు ట్రైలర్లు, అవి నీట్గా కనబడిపోయాయి సార్. అది నెంబర్ 1. నెంబర్ 2, ఆయనే ప్రెస్ మీట్లలో పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చారు సార్. ఒక ఎస్ఐటి చీఫ్ ఒక కరప్ట్ కాప్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి బాంబేకి హైకోర్టు కాన్స్టిట్యూట్ చేస్తే వస్తాడు, వచ్చి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ లైన్ చాలా యూనిక్ సార్. ఈ లైను నా లైన్ సేమ్, నా లైన్ అదే. నా లైన్ నేను లేపేసినప్పుడు లైన్ మీద కూడా నా కాపీరైట్ ఉంది కదా సార్. సో అవును, కాపీరైట్ అంటున్నారు కాబట్టి ఇది మీరు రిజిస్టర్ చేసుకున్నారా సార్? యాక్చువల్లీ ఏంటంటే, నేను ఆయన దగ్గర ముంబైలో ఉన్నప్పుడు ఒక హోప్ఫుల్ రైటర్గా నాకు ఒక అతను మాటికి నన్ను రాయమంటున్నారు, నేను రాసింది నచ్చింది అంటున్నారు, నాకు క్రెడిట్ కూడా ఇవ్వబోతున్నారు. ఇలాంటి మైండ్ సెట్లో ఉన్నప్పుడు తెలుగా హిందీయా, నేను అక్కడ ఉన్నాను సార్, నేను అక్కడ వర్క్ చేస్తున్నా, ఇటు వచ్చి ఇక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి అనే ప్రాసెస్లో ఆ డెసిషన్ తీసుకోలేదు సార్. ఇది మన రైటర్స్ అసోసియేషన్లోకి వెళ్ళాలి అనే డెసిషన్ తీసుకోలేదు అప్పుడు. అది తీసుకోలేదు అంటే బేసిక్గా నేను ఆయన నమ్మాను సార్. విషయం అది నమ్మేశాక ఇంకా అది మోసం చేస్తారనే మైండ్ లేదు సార్ అప్పుడు. అది తీసుకోలేదు. దాని తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చాక కనుక్కున్నాక వాళ్ళు ఏమన్నారంటే, మూవీ షూట్ స్టార్ట్ కాకముందు నువ్వు వచ్చి స్క్రిప్ట్ రిజిస్టర్ చేసి ఉంటే మేము నీ కేసు డీల్ చేసేవాళ్ళం,
ఇప్పుడైతే మేము చేయలేమన్నారు సార్. సో ఆ దారి మూసుకుపోయింది సార్ నాకు బేసిక్గా. కానీ కాపీరైట్ లా ఏం చెప్తుందంటే ఒక కంటెంట్ నువ్వే దాన్ని ఇనిషియేట్ చేసావు అనే ఎవిడెన్స్ నీ దగ్గర కానీ ఉంటే యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద కాపీరైట్. ఆ కాపీరైట్లు నాకు ఉన్నాయి సార్. ఎలా? అంతే సార్. అంటే నా మెయిల్ ఐడి ఎవిడెన్సెస్ ఇప్పుడు ఆర్జీవికి నేను పంపించిన మెయిల్స్ ఈజీగా ఒక 600 ఉంటాయి సార్. ఆ మెయిల్స్లో అన్నింటిలో నా కాపీరైట్ నేను హోల్డ్ చేసి పెట్టుకున్నాను సార్. బికాజ్ ఏ మెయిల్ నేను ఎవరు ఏ టైంలో ఇనిషియేట్ చేశారు, అది నా మెయిల్లోంచి ఆయన మెయిల్కి ఎలా వెళ్ళింది, ఇవన్నీ నా దగ్గర ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్. సో లీగల్గా ఐ హ్యావ్ మై స్టాండ్. కానీ మన రైటర్స్ అసోసియేషన్ దగ్గర అయితే నాకు ప్రస్తుతానికి దారి లేదు సార్. దాని తర్వాత మీరు మెంబర్షిప్ తీసుకోలేదా? నేను తీసుకోలేదు సార్. ఓకే. అది అంటే ఈ స్క్రిప్ట్ రిజిస్టర్ అవ్వలేదు సార్ షూట్కి. ఓకే. అంటే ఏంటి సార్ 9 స్క్రిప్ట్లు ఉన్నాయి సార్ వరుసగా. అదే 9లో అవన్నీ లేపేస్తాడనే ఐడియా నాకు రావాలి కదా సార్ ఫస్ట్. ఇక మీద చేసుకుంటానేమో, ఇక మీద డౌట్ లేదు, నా స్క్రిప్ట్స్ అన్ని అక్కడ ఇచ్చేస్తా. కానీ ఆయన కూడా అది చేయొచ్చు కూడా. ఆయన పక్కన పెట్టేస్తే నేను ఊహించలేదు సార్ ఈ స్క్రిప్ట్ని ఆయన అలా తీసేసుకొని చేసేస్తారు అనే విషయం. నేనైతే అది ఆ విషయం అసలు ఊహించలేదు. అందుకని రిజిస్టర్ చేసుకోలేదు సార్. ఇక మీద అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు వర్మ గారు వాళ్ళ దగ్గర ఉన్న అసిస్టెంట్స్కి అవకాశాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును సార్. అవునా? ప్రొడ్యూసర్గా చేసి ఆయన. రైట్ సార్. అవునా? మరి అలాంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారనడానికి అసలు ఏంటి రీజన్ ఏంటి అని అనిపిస్తుంది కదా, చెప్తాను సార్. ఇప్పుడు ఆయన జిఎస్టీ అనే దాని మీద అనౌన్స్ చేసి ట్రయల్ రోజులు దాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్లు అవి వేసుకుంటున్నారు సార్. ఆయన దృష్టిలో అదేంటి సార్, ఆయన నీట్గా రాశాడు ఏమని, ఫిలసాఫికల్ ట్రీటైజ్, ఈ ఫిలసాఫికల్ ట్రీటైజ్ బై రామ్ గోపాల్ వర్మ. ఆయన మైండ్లో అదేంటి, ఆయన క్రియేట్ చేసిన ఒక అత్యాధునిక రెవల్యూషనరీ, ఇంకా అది ఒక రకమైన రాడికల్ ఫిలాసఫీ సార్ ఆయన దృష్టిలో. ఆయన ప్రపంచానికి ఒక రకమైన ఉపోద్ఘాతం అంటారు, అలాంటిది ఏదో చేస్తున్నారనే ఫీలింగ్లో ఆయన దాన్ని రిలీజ్ చేస్తున్నారు సార్. నేను వచ్చి క్లెయిమ్ చేసింది ఏంటి, స్క్రిప్ట్ నాది, ఓకే, నువ్వు ఏదైనా షూట్ చేసుకో, దానిలో రాసింది నాది. సో ఇప్పుడు ఇదేమవుద్ది సార్, ఒకవేళ నేను చెప్పింది లీగల్గా, అంటే నేను చెప్పింది నిజమే నేను నమ్ముతున్నా, కానీ ప్రపంచానికి ప్రూవ్ చేయాలంటే లీగల్గా వెళ్ళాలి. లీగల్గా ప్రూవ్ అయిపోయింది అనుకోండి సార్, రాసింది వీడే, దాని మీనింగ్ ఏంటి సార్, నేను రాసింది తీసేస్తే అక్కడ మిగిలింది ఏంటి, ఆయన చూపించిన ఒక నగ్నత్వం, ఓ రకమైన జుగుప్సాకరమైన నగ్నత్వాన్ని ఆయన చూపించాడు, మిగిలింది అది సార్. దానిలో ఇంకా ఫిలాసఫీ ఏముంది సార్, దానిలో రాడికల్ ఫిలాసఫీ ఏం లేదు, అదొక బ్లూ ఫిల్మ్ అంతే. అప్పుడు ఆర్జీఓ బ్లూ ఫిల్మ్ మేకర్ అవుతాడు, అది ఆయన భరించలేరు సార్. అందుకని అది ఆయన ఆ క్రెడిట్ ఒప్పుకోలేదు. ఎప్పుడైతే అది జరిగిందో రెండోసారి మళ్ళీ ఒప్పుకుంటే ప్రపంచానికి ఎలా వెళ్తుంది సార్, ఒకవేళ ఇది ఆయన ఒప్పేసుకుంటే అది కూడా వాడిదే ఉంటుంది. సో అలాంటి ఒక నో డౌట్ సార్, నా ఫీలింగ్ అది ఖచ్చితంగా అదొక రకమైన ఈగో ట్రిప్. ఆయన క్రెడిట్ ఆయన ప్రపంచానికి క్రెడిట్ ఇచ్చే మనిషిగానే తెలుసు సార్, ఆ ప్రపంచంలో నేను కూడా ఉన్నాను, అలా ఇస్తారని నమ్మకంతో నేను వెళ్ళాను సార్. కానీ నా విషయంలో ఏమైందంటే, నేను రాసిన స్క్రిప్ట్ ఆయన్ని మింగేసింది. అది ఇప్పుడు ఆయన ఆ స్క్రిప్ట్ నాది కాదని ఒప్పుకున్నాడంటే దానిలో ఉన్న గొప్పతనం ఏది ఆయనకు ఆపాదించబడదు. వాడెవడో కుర్రోడు రాశాడు, ఇంగ్లీష్లో ఏదో బాగా రాశాడు అని నా మీదకి వచ్చేస్తుంది, అది భరించలేడు సార్ ఆయన. అందుకని క్రెడిట్ ఇవ్వడానికి ఆయన నిరాకరిస్తున్నాడు. జిఎస్టీ టైంలో మీరు ఆయన మీద కేసు వేయటం జరిగింది అంతే కదా? అవును సార్. దాని తర్వాత కదా ఇది స్టార్ట్ అయింది ఆఫీసర్? అవును సార్. అయినప్పటికి కూడా ఆయన మళ్ళీ మీ కథను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి, ఏమైంటుంది? నాకు అంటే మీరు ఒకటి ఇక్కడ గమనించాలి, మీరు ఆ కథ అనుకున్నప్పుడు ఆయన ఆగిపోవాలి, మళ్ళీ యాక్షన్ తీసుకుంటాడు ఇతను, ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆగిపోతారు ఎవరైనా సరే. మీరు కేసు దాకా వెళ్ళిన తర్వాత రైట్ సార్, అయినప్పుడు కూడా మళ్ళీ మీ కథే ఆయన చూజ్ చేసుకోవడానికి కారణం ఏమైనా? ఇక్కడ కొన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు జిఎస్టీ అనేది నేను కేసు వేసే టైంకి ఆఫీసర్ అనౌన్స్ అయిపోయింది, షెడ్యూల్స్ అయిపోయాయి ఆఫీసర్ అనే మూవీకి. సో అప్పటికి ఐ డోంట్ థింక్ ఆర్జీవీ విల్ హ్యావ్ అన్ ఐడియా దట్ దిస్ గై విల్ గెట్ బ్యాక్ టు మీ, ఎందుకంటే దీని గురించి ఆయనకి నేను ఇలా రాబోతున్నా అనే విషయమే తెలియదు. సో వన్స్ అలా షూట్ స్టార్ట్ అయిపోయాక మధ్యలో స్క్రిప్ట్లో చేంజెస్ ఎక్కువ చేసేస్తే సినిమా పోతుంది సార్. స్క్రిప్ట్ అనేది మూవీకి ఒక రూట్ మ్యాప్, అది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాంటిది, దాన్ని చెడగొట్టలేరు. అదొకటి. రెండోది నేను అనుకోవడం, ఏం చేస్తాడులే, మహా అంటే 2 రోజులు వస్తుంది, ప్రెస్లో 2-3 రోజులు న్యూస్ అవుతుంది, 4వ రోజు ఫేడ్ అవుట్ అయిపోతాడు. నాకు తెలిసి ఐఎమ్ షూర్ జిఎస్టీ కేసు అయ్యాక ఆయనకి మైండ్లోకి వెళ్ళి ఉంటుంది సార్, ఆయనంత తెలియలేనాడైతే కాదు, ఓకే ఇది మళ్ళీ రాబోతున్నాడు అనేది కూడా వెళ్ళి ఉంటుంది. మేబీ దాన్ని ఆయన పెట్టుకొని కూడా ఏం చేస్తాడు, ఆయనకి యాక్చువల్గా హీ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ సార్. అది మీరు గూగుల్ ఓపెన్ చేసి చూసుకుంటే ఆర్జీవీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ లా సూట్ అని మీరు కొట్టారంటే ఆయన ప్రీవియస్ మూవీస్ చాలా ఉన్నాయి సార్ ఆ కేసులు. ప్రాపర్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇది
కాపీరైట్ ఇన్ఫ్రింజ్ చేసావు నీ సినిమాని ఆపేసి, లేదంటే కాపీరైట్ ఇన్ఫ్రింజ్ చేసావు పనిష్మెంట్ దానికి ఇంత అమౌంట్ పే చేయి. ఇలాంటి కేసెస్ ఉన్నాయి, ఈ 2 కేసెస్ ఉన్నాయి. దాని తర్వాత అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ గురించి న్యూస్లు ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో, మనం గూగుల్ చేసి దొరికిపోతాయి సార్. సో ఆయనకి అదో హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ గురించి నాకు తెలిసే టైంకి లేట్ అయిపోయింది సార్. నేను ఆయన దగ్గరికి వెళ్ళింది ఏంటి, ఈయన అందరికీ ఛాన్సులు ఇచ్చే ఒక గొప్ప దర్శకుడు. నాకు ఈ విషయం తెలిసినప్పుడు నేను మోసపోయిన రోజు, దాని తర్వాత నేను తెలుసుకోవడానికి ట్రై చేసే ప్రాసెస్లో ఆయనకి ఆ హిస్టరీ ఉంది సార్. సో ఆయనకి ఇది కొత్త ఏం కాదు. సో ఆయనకి చాలా చులకన కూడా ఇలాంటి లా పాయింట్స్ అవి చాలాసార్లు, అంటే వాటిని ఎలా లూప్ తీసుకోవాలి, వాటిలోంచి ఎలా తప్పుకొని వెళ్ళిపోవాలి, అలాంటి మైండ్ సెట్లో ఆలోచించే రకం సార్ ఆయన. సో అందుకని తీసేసి ఉంటారు సార్. ఒక షెడ్యూల్ ఏమో పెండింగ్ ఉందనుకుంటా, లాస్ట్లో చేసేసి ఉంటారు, ఏం చేసుకోగలలే అని. ఇంకోటి అసలు మీరు చూసారు ఆ ట్రైలర్లో రిటర్న్ బై కూడా ఆయన పేరే వేసుకున్నారు సార్ ఆయన. సో ఒక రైటర్ పొజిషన్కి దిగజారాల్సిన పరిస్థితికి వచ్చారు ఆయన బేసిక్గా. ఏంటి, రైటర్లకు క్రెడిట్ ఇచ్చే మనిషి. సో అలాంటివి చూస్తే ఇంకా తెలుసు నాకైతే ఆబ్వియస్గా ఆయన ఏ పాత్రకు దిగజారుతున్నాడో కనబడుతుంది సార్. అంటే మీ ఇద్దరి మధ్య అంత, అంటే మిమ్మల్ని ఇప్పుడు ఏదో జరిగితేనే మిమ్మల్ని అంత అవాయిడ్ చేసి ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు మీరు చెప్పిన దాని ప్రకారం. లేదు సార్, యాక్చువల్గా నేను నాది అయిపోగానే వచ్చాను సార్. ఏంటి ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. ఈ టార్చర్ ఫేస్ చేశాడు అంటే ఆయన ఇరిటేట్ చేసి ఉండొచ్చు, కానీ ఉంటాడులే అనుకొని చేస్తారు కదా సార్. నేను బయటకు వచ్చేటప్పటికి ఆయన ఏమనుకుంటారు, మహా అంటే ఎలాంటి ఇరిటేషన్ ఉండేదండి, ఎలాంటి ఇరిటేషన్ సార్ అది పర్సనల్ లెవెల్లో ఉంటాయి సార్ అవి. అంటే వాటి గురించి మాట్లాడితే క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది. నేను ఓన్లీ నా బాధ గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను, కానీ ఆయన చెప్పారు మార్నింగ్ పూట నేను బాండ్ ఫిల్మ్స్ చూస్తానని చెప్పేసి రైట్ అదే సార్, స్టిల్ అది పర్సనల్ కదా. ఇప్పుడు దాని గురించి నేను లీగల్గా వెళ్ళడం బెటర్. ఓకే, ఇప్పుడు మాట్లాడితే దుమ్మెత్తిపోయడంలా ఉంటుంది. నేను నా బాధ వరకు చెప్పుకుంటే కనీసం అది ఏదైనా సొల్యూషన్ ఏమైనా వస్తుంది అని. ఇంకోటి సార్, అది మీ బాధే, అది మీ బాధే కాబట్టి స్టిల్ పర్సనల్ వెళ్ళాలనుకోవట్లేదు ఆయన విషయంలో. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు లీగల్గా వెళ్దాం అనుకుంటున్నారా ఆఫీసర్? ఖచ్చితంగా. బిఫోర్ మీరు లీగల్గా వెళ్ళాలనుకున్న బిఫోర్ నాగార్జున గారిని అప్రోచ్ అవ్వాలనిపించలేదు మీకు? సార్ నేను ట్రై చేశాను సార్, నేను అప్రోచ్ అవ్వలేదు అనే పాయింటే లేదు సార్ అక్కడ. నేను కాల్స్ చేశాను, తర్వాత అన్నపూర్ణ స్టూడియో ముందుకు వెళ్ళి నిలబడ్డాను. ఇంకా ఒక రైటర్ ఆ పొజిషన్కి రావాల్సిన అవసరం వచ్చింది సార్ నాకు. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాడితే అక్కడ స్టూడియో మేనేజర్కి చెప్పాను సార్, సార్ ఇలా స్క్రిప్ట్ నాది అని నా సెంటెన్స్ కంప్లీట్ చేసే ముందే అయితే మాకేంటి అన్నారు సార్. లేదు సార్ వినండి ఒకసారి, కంటెంట్ నాకు తీసేసుకున్నారంటే మేము ప్రొడ్యూసర్స్ కాదు, మాకెందుకు చెప్తున్నావు నువ్వు అంటే ఇంకా తలుపులు వేసేయడం సార్ మొహం మీద. సార్ ప్రొడ్యూసర్సా కాదు విషయం కాదు సార్, ఆయన ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చేస్తున్నారు నా విషయంలో. ఒక్కసారి నా మ్యాటర్ని సార్ దాకా రీచ్ అవ్వనిస్తే 2 నిమిషాలు నేను చెప్పుకోగలను ఆయనకు నా బాధ, దాని తర్వాత వెళ్ళిపోతాను అంటే అయ్యేం కాదు, ఓ మెయిల్ ఐడి ఉంది దాన్ని పంపించేయన్నారు సార్. నాకు తెలుసు ఆ మెయిల్ ఐడి ఆయన దాకా రీచ్ అవ్వదని, కానీ నా వరకు నా సైడ్ నుంచి నేను చేయాల్సిన వృత్తి ధర్మం అయితే చేస్తాను సార్. సో ఐ కెన్ క్లియర్లీ క్లెయిమ్ నౌ, నేను నా స్టూడియోకి వెళ్ళాను, మెయిల్ ఐడి ఇచ్చారు, మెయిల్ కూడా చేశాను, అది వాళ్ళకి అందిందా లేదా అనేది నా చేతుల్లో లేదు సార్. నేను నా ట్రైల్స్ చేశాను సార్, కానీ ఆయనకైతే వినబడలేదు ఇంకా, అందుకని నేను బయటికి రావాల్సి వచ్చింది. అందుకని నేను ఆయన సినిమాలు చూసి పెరిగాను సార్ బేసిక్గా. నేను నా లైఫ్లో నేను చూసిన ఫస్ట్ మూవీ హలో బ్రదర్. సో ఆయన మీద ఫ్యాసినేషన్ నాకు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇంకే హీరోల కంటే ఆయన సినిమాలు ఎక్కువ చూసి పెరిగా. సో అలా ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా పోలేదు సార్. కానీ పరిస్థితి ఎలాంటిది వచ్చిందంటే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి, ప్రొడ్యూసర్కి, వీళ్ళందరికీ నేను మెయిల్ చేసి సార్ కంటెంట్ నాదని మొత్తుకుంటున్నా, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల నేను ఈ పబ్లిక్ ఐ స్ట్రాటజీ ఎంచుకోవాల్సి వచ్చింది సార్. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఓపెన్ లెటర్. ఈ ఓపెన్ లెటర్ రాసే ముందు నార్మల్గా నేను రైటర్, నేను ప్రతి ఒక్కటి రాసుకోగలను సార్, కానీ నా కాన్ఫిడెన్స్ ఏంటి, నేను రాసిందే. సో నేను నాది పెట్టేశాను సార్. నా ఓపెన్ లెటర్లో భాగంగా కంటెంట్ కూడా పెట్టేశాను. నాగార్జున గారు ఒకసారి వినండి అని ఒక వినతి సార్ అది. సో అది ఆయన దగ్గర రీచ్ అవుతుందో లేదో దేవుడికి తెలియాలి. మీరు అన్న ఆ లైన్ తీసుకోనండి, ఫుల్ లెంత్ స్క్రిప్ట్ మార్చున్నట్టయితే సార్ మీరు లీగల్గా మరి ఎలా గెలుస్తారు సార్? ఇప్పుడు మన తెలుగు రైటర్స్ అసోసియేషన్ ఏం చెప్తారంటే 6 సీన్లు సిమిలర్గా ఉన్నా యుల్ హ్యావ్ ఎ కాపీరైట్. అవును, అదొకటి. తర్వాత వరల్డ్ కాపీరైట్ లాస్ ఏం చెప్తాయంటే సార్ 6 సెకండ్లు సిమిలర్ అని ప్రూవ్ చేయి, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉందని ప్రూవ్ చేయి, యూ హ్యావ్ కేస్ హియర్. సో టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే
6 సెకండ్లు 6 సీన్లు కాదు సార్ ఇక్కడ. నేను ఆ ట్రైలర్లోనే 20 సీన్లు చూస్తాను, ఆ ట్రైలర్లు టీజర్లోనే. ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో ఆ సినిమా వాట్ ఈస్ దిస్ ఫిల్మ్ అబౌట్ అని అడిగినప్పుడు ఆయన చెప్పిన ఒక 3 లైన్ల స్టేట్మెంట్లో యాజ్ ఇట్ ఈజ్ మక్కి ఉండేది నాకు తెలుసు. సో నా నమ్మకం ప్రకారం నేను నా స్క్రిప్ట్ బయట పెట్టేశాను సార్. నా స్క్రిప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయాలంటే ఆయన కేసులోకి రావాలి, లేకపోతే కనీసం దాన్ని డినై చేయాలి. అలా చేయనంత వరకు హీఈస్ అడ్మిటింగ్ ద ఫ్యాక్ట్. బికాజ్ 2 ఏళ్ళు పనిచేసేసి సడన్గా నేనేదో ఒక ర్యాండమ్ పర్సన్ కాదు కదా సార్, వర్క్ చేసి వచ్చినోడిని. అది సార్ విషయం. జిఎస్టీ కావచ్చు, లేకపోతే ఆఫీసర్ సినిమా కావచ్చు, 2 వీక్స్ బిఫోర్ ఇలా మీడియా ముందుకు రావడానికి ఏమైనా కారణాలు ఏమైనా? సార్ యాక్చువల్లీ ఇంతకంటే ముందు ఇంకోటి చెప్పాలి. జిఎస్టీ గురించి జనాలందరిలో ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంది సార్, ఓ రకమైన మిస్అండర్స్టాండింగ్. అదేంటంటే అదొక బూత్ కదా, అది రాసినోడివి నువ్వు. సో నువ్వేంటి దాని గురించి మాట్లాడే, నీ కంటెంట్ దుబ్బేసి నువ్వు అనడం పక్కన పెట్టు, ఓ బూత్ రైడర్ నువ్వు. సో ఏంటి అసలు నీ పాయింట్ ఏంటి అనేది ఒకటి వెళ్తుంది సార్. కానీ ఇక్కడ అట్లీస్ట్ ఇన్ని ఇంటర్వ్యూస్ తర్వాత కూడా ఆ క్లారిటీ అసలు నేను ట్రై చేసి చెప్తే అసలు ఎవరికి అర్థం కాలేదు. మళ్ళీ ట్రై చేస్తున్నాను. జిఎస్టీ అనే ఆయన రిలీజ్ చేసిన ఒక వీడియోలో ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లో ఉన్న డైలాగ్, ఆ డైలాగ్ వచ్చి ఒక ప్రాపర్ బౌండ్ స్క్రిప్ట్లో ఒక సీన్ సార్. ఆ సీన్ ఇలా మీలాగా నాలాగా ఇద్దరు కూర్చొని, ఒక అబ్బాయి కూర్చొని ఒక నార్మల్ డిస్కషన్ బిట్వీన్ ఆ 2 people. ఇట్స్ అ డిస్కషన్ అబౌట్ లైఫ్ ఇన్ జనరల్, సెక్షువాలిటీ, మ్యారేజ్, ఇలా నంబర్ ఆఫ్ సొసైటల్ అండ్ సోషల్ ఇష్యూస్ మీద ఇద్దరు మాట్లాడుకుంటుంటారు సార్. అండ్ అది ఇంగ్లీష్లో జరుగుతుంది. ఆ మాట్లాడుకున్న విధానంలో ఉన్న వర్డ్స్, వాటి కాయినింగ్, ఆ యూసేజ్, ఆ టెర్మినాలజీ, ఆ స్టేట్మెంట్ స్టైలు, అవన్నీ ఒక నార్మల్ ఫీలింగ్ తెప్పిస్తాయి సార్. ఏంటి ఇప్పుడు మన ఇద్దరు ఇంటర్వ్యూ లాగా ఉంటుంది సార్. అది అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి అంతే. ఒక చిన్న మీనింగ్ వెళ్తుంది దాని నుంచి, ఒక చిన్న సందేశం లాంటిది వెళ్తుంది. ఆయన ఏం చేశారంటే ఆ డైలాగులను తీసుకొని ఆ ఇద్దరు మనుషుల్ని రిమూవ్ చేసేసి ఒక అమ్మాయికి బట్టలు ఇప్పి ఈ అమ్మాయి నోట్లోంచి ఆ డైలాగులు చెప్పించారు సార్. సో అలా ఆయన ఒక ప్రాపర్ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్లో ఉన్న డైలాగుల్ని తీసుకొని ఆ డైలాగులో ఉన్న ఇద్దరు మనుషుల్ని తీసేసి ఒక అమ్మాయి ఒక నగ్నంగా ఉండే ఒక పోర్న్ యాక్ట్రెస్ని, ఇద్దరు సివిలియన్స్ని తీసేసి పోర్న్ యాక్ట్రెస్ని పెట్టి ఈ డైలాగ్లో ఆ అమ్మాయిని నోట్లో వేసేసి చెప్పించారు సార్. ఆయన సెన్సేషనలైజింగ్ ఎలిమెంట్ ఇది, కానీ దానిలో ఉన్న క్రియేటివ్ సబ్జెక్ట్ అంతా నాది. ఇక్కడ నా ప్రాబ్లం అంతా ఈ క్రియేటివ్ సబ్జెక్ట్ మీద సార్. ఆ డైలాగ్స్ వర్డ్ టు వర్డ్ సార్, వర్డ్ టు వర్డ్. ఆ పదాలన్నీ నేను ఇప్పుడు చెప్పేయగలను మీకు. ఆ లైన్లన్నీ నావి. వాటిలో అమ్మాయి నోట్లో పెట్టేసి చెప్పించేశారు సార్. చెప్పించేసి దానికైనా ఫిలాసాఫికల్ ట్రీటైజ్ అని ఏవేవో పెట్టుకున్నారు. ఇంగ్లీష్లో ఎవరికి అర్థం కాదు అనే ఫీలింగ్లో దాని ఫిలాసఫీ అంటే సరిపోదు సార్. ఓ 26 ఏళ్ళ కుర్రోడు రాసిన ఫిలాసఫీ ఎలా అవుతుంది సార్? ఆడికి ప్రపంచం మీద ఉన్న ఒపీనియన్ అది అంతే. దాన్ని అమ్మాయి నోట్లోంచి చెప్పించే ప్రయత్నంలో నేను హర్ట్ అయ్యాను సార్. నా కాపీరైట్ ఇష్యూ ఒకటి, నా కంటెంట్ని దొబ్బేశారనే ఒక ప్రాబ్లము. 2, ఆ కంటెంట్ని దుర్వినియోగం చేశారు సార్, అంటే దాన్ని వికృతం చేశారు. ఇట్స్ కాల్డ్ డిస్టార్టింగ్ యువర్ క్రియేటివ్ కాపీరైట్స్. సో నా కేసెస్ 2 సార్ దానిలో. సో నేను పబ్లిక్ డొమైన్స్కి వచ్చి ఏం చెప్పుకున్నా అంటే, నీకు దీనిలో ఏం కావాలి అని అడిగారు సార్ ఎవరు, చాలామంది ఇంటర్వ్యూర్స్. డబ్బు కావాలా, పేరు కావాలా అని అడిగారు సార్. ఈ 2 తర్వాత మాట్లాడతా. ఫస్ట్ నా కంటెంట్ని ఇలా గబ్బులేపారు. నా ఫస్ట్ కేసు అది. హీ డిస్టార్టెడ్ అండ్ మ్యూటిలేటెడ్ మై. ఇట్స్ లైక్ మీ ఇంటలెక్చువల్, మీ మేధో సంపత్తికి రేప్ జరిగినట్టు సార్ అది. ఓకే. సో నా మేజర్ ప్రాబ్లం అది. ఎందుకు ఆ కంటెంట్ నాదని చెప్పుకుంటే రేపు నా మీదకి వస్తారు సార్ జనాలు. నా ఫస్ట్ ప్రాబ్లం అది. సెకండ్, బై ఇన్హెరెంట్ నేచరు దానిలో కాపీరైట్ ఉంది సార్. సో ఇది నా కేసు. నాకు కావాల్సిన న్యాయంలో ముందు విషయం దాన్ని గబ్బులేపారు అనే దాని మీద కోర్టు వాసన ఒక తీర్పు, 2 కాపీరైట్, 3 కాంపన్సేషన్. ఎందుకంటే ఆయన దాంట్లో కోర్టులు గడించారు సార్. ఎవరు ఆ ప్రొడక్షన్ హౌస్ ఎవరో, ఆ డబ్బులు ఆయనకు వచ్చాయా లేదా అనేది నాకు తెలియదు సార్. కానీ నాది వాడారు కదా సార్, నా దాని రాయల్టీ నాకు ఉండాలి. ఇన్ని ఇన్వాల్వ్ అయినాయి సార్ ఆ కేసులో. సో అందుకని ఆ జిఎస్టీ విషయం చాలామంది క్లియర్గా అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ మామూలుగా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా మన దగ్గర తెలిసినట్టు ఎలా ఉంటుందంటే, రిలీజ్కి ముందు ఒకరు వస్తారు సార్, వచ్చి కంటెంట్ నాది అని క్లెయిమ్ చేస్తారు. క్లెయిమ్ చేశాక న్యాయం చేయండి అంటారు. న్యాయం ఏం కావాలంటే డబ్బులు, లేదంటే పేరు, లేదంటే సినిమా ఆపించండి. ఇక్కడ ఆ లెవెల్లో లేదు సార్ ఇష్యూ. ఇది ఈ ఇష్యూ ఏంటి, అది నాకు రేపు జరిగినట్టు నేను ఫీల్ అయ్యాను సార్. అంటే మీ కంటెంట్ని ఒక రకంగా వాడుకున్నా పర్లేదు, కానీ వేరే వికృతం చేశాడు సార్ ఆయన. వాడుకున్నా పర్లేదు కూడా కాదు, పర్లేదు కాదు, అది ఉండనే ఉంది. 2 ఇది చేశాడు సార్ ఆయన, దాని మీద పెంట చేశాడు దాన్ని. అదే అది సార్ జిఎస్టీ మీద జరిగిన ఇష్యూ. ఇప్పుడు జిఎస్టీకి దీనికి కంపేర్ చేస్తే, జిఎస్టీ అనేది ఆన్లైన్ రిలీజ్ సార్. ఆన్లైన్ రిలీజు అది మన జ్యూరిస్డిక్షన్కి ఎందుకంటే రావట్లేదు, ఆయన ఏదో దానికి లూప్ హోల్స్ వాడుకున్నారు.
2 యూఎస్లో అక్కడ రిలీజ్ చేశారు, 3 సెన్సార్ బోర్డు మధ్యలో కంట్రోల్ లేదు, ఇన్ని లూప్ హోల్స్ మధ్యలో అడ్వాంటేజ్ తీసుకొని ఆయన రిలీజ్ చేశారు సార్. ఏదేం జరిగినా దాని మీద స్టే తీసుకురావడం ఏం జరగలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్, ప్రాపర్ ఫిల్మ్. ఒక తెలుగు ఇండస్ట్రీలో బిగ్ గన్ ఉన్నాడు, తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ దాని మీద ఉన్నారు హీరోగా. సో ఇలాంటి ఫిల్మ్ కంటెంట్ కూడా దోచేశాడు. సో ఈసారి అక్కడున్న సేమ్ బాధ ఇక్కడ ఉండదు సార్. ఇక్కడ బాధ వేరే. ఇక్కడ ఏంటి, కంటెంట్ని లేపేశారు కానీ రిపీట్ చేశారు. రిపీట్ చేసే దానిలో ఒక పెద్ద మనిషి ఇన్వాల్వ్ అయినారు. సో ఇక్కడ విషయం మారిపోయింది సార్. ఇక్కడేంటి, సినిమా పెద్ద రిలీజు, ఇప్పుడు నేను వచ్చి రిలీజ్ ఆపేయండి లేకపోతే నా పేరు ఇలా రిలీజ్, ఇలాంటి గొడవలు నేను చేసే రకం కాదు సార్. ఎందుకంటే ఆ సినిమా చేయడానికి కొన్ని వందల మంది వాళ్ళ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నేను ఆ రకమైన గొడవతో రావట్లేదు. ప్రస్తుతానికి నా బాధ అంతా ఎవరు వినిపించుకోవట్లేదు. సినిమా పెద్ద మనిషిగా ఉన్న నాగార్జున గారైనా వింటారా, నా ప్రాబ్లం వినగలరా? సో అలా నేను స్టార్ట్ చేయండి, అలా నేను పబ్లిక్ వచ్చాను సార్. అంటే పబ్లిక్ వచ్చారు కరెక్టే. అంటే ఏం న్యాయంగా కోరుకుంటున్నారు మీరు? చాలా సింపుల్ సార్. ఒక రైటర్కి ఏం కావాలి సార్, ఒక కష్టపడి ఇంత స్క్రిప్ట్, ఇన్ని రీసెర్చ్లు, దాని మీద ఇన్ని ఆలోచనలు, ఇన్ని రాత్రింబావుళ్ళు, బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ పెట్టి చేసిన ఒక రైటర్కి ఏం కావాలి సార్? ఒక గుర్తింపు కావాలి అంతే. అంటే క్రెడిట్ కావాలి మీకు అంతే సార్. ఒక రచయితగా ఆడి గుర్తింపు ఆడికి ఇచ్చేస్తే ఆడి పని చూసుకొని వెళ్ళిపోతుంటాడు సార్. ఆడి వల్ల డైరెక్టర్ జాబ్ ఏమి థ్రెట్ అవ్వదు కదా సార్. డైరెక్టర్గా ఉద్యోగాలు బావు, డైరెక్టర్గానే ఉంటారు సార్. వాళ్ళు అలానే ఉండిపోతారు పెద్దవాళ్ళు. రైటర్కి చిన్న క్రెడిట్ ఇచ్చేస్తే వాడి ఫ్యూచర్ ఉంటుంది సార్. నీ పేరు చెప్పుకోవడానికి వాడికి నీ మీద రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది రేపు. అంతకంటే ఏం లేదు సార్. ఇక్కడ చాలా చిన్న విషయం సార్. వాడు రాశాడని చెప్పేస్తే అయిపోయింది సార్. దానికి పోయి ఆయన ఇన్ని ఈగో ట్రిప్స్ చేసేసి, ఆ జిఎస్టీ విషయంలో అయితే దొంగతనం చేశాడు ఆఫీస్లో సరిగ్గా పెన్ను పేపర్లో ఉండదు సార్. అక్కడ లేపడానికి ఏముంది సార్ నాకు? అంటే నేను లేపే రకం కాదని నేను పబ్లిక్గా చెప్తున్నాను, కానీ ఆయన సైడ్ నుంచి చెప్తున్నాను సార్. నేనేదో నా స్క్రిప్ట్ నాదిరా బాబు ముర్రో, నా స్క్రిప్ట్ మీద నువ్వు అసలు చూడు రికగ్నైజ్ చేయి అంటుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి వేసిన ఒక చీప్ ట్రిక్ సార్. అది దొంగతనం చేసినట్టు సార్. ఆయన దగ్గర దొంగతనాలు చేసి ఆయనకే ముందు డబ్బులు లేవు ఫస్ట్. నేను చూసుకుంటాను సార్, దొంగతనాలు చూసుకునేది. సో అంటే మీకు డబ్బులు లేవండి, మరి మీరు రాసిన దానికి మనీ పరంగా అసలు సార్ యాక్చువల్గా సర్కార్ 3కి నాకు రెమ్యునరేషన్ లేదు సార్. సర్కార్ 3 అనే మూవీకి ఆయన నాకు డబ్బులు ఇవ్వడాలు లాంటివి ఏం చేయలేదు. అంటే ఇక్కడ కూడా శ్రమ దోపిడీ ఉందా? శ్రమ దోపిడీయే ఉంది సార్. అక్కడ ఉండేదే అది సార్. ఒక కొత్త కుర్రాళ్ళు లాక్కుంటారు, మేము పెద్ద దేవుళ్ళు అనే రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఆల్రెడీ వచ్చే వాళ్ళు ఇష్టపడే వస్తారు సార్. ఎందుకంటే దేర్ ఇస్ నో డినైయింగ్ ది ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ వన్స్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. క్రియేటివ్ డైరెక్టర్స్లో టాప్ మోస్ట్ ఆయన డీల్ చేసిన వేరియడ్ సబ్జెక్ట్స్ ఎవరు చేయలేదు. అలా వెళ్ళాక ఒక్కొక్కరి ఇంకా ఆ వాడకంలో విషయాలు తెలుస్తాయి సార్. కొందరు కాంప్రమైజ్ చెప్పే లోపల ఉంటారు. ఎలాంటి వాళ్ళు, ఎందుకులే ఇండస్ట్రీలో ప్రాబ్లము, పెద్దోడితో పెట్టుకుంటే మిగిలిన పెద్దోళ్ళందరూ ఎంత వ్యతిరేకంగా ఉన్నా ప్రాబ్లం అంటూ వచ్చాక అందరూ కలిసిపోతారు, ఇలాంటివి ఉంటాయి కదా సార్. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవడు బయటికి రాడు సార్. కానీ నేను రావడానికి కారణం ఇది మొదటిసారి కాదు సార్, ఆయన రిపీట్ చేస్తున్నారు. సో మీకు క్రెడిట్ ఈ సినిమా పరంగా క్రెడిట్ ఇస్తే నాగార్జున గుర్తించాలి సార్. ఫస్ట్ ఈ అబ్బాయి రాశాడని చెప్తున్నాడు కదా, చూడమని చెప్పండి సార్. ఆయన స్క్రిప్ట్ చూస్తే ఆయనకు అర్థమైపోద్ది. నేను టాల్ క్లెయిమ్ చేయట్లేదు సార్. అంటే నా క్రెడిట్ ఇవ్వండి అనట్లేదు. ఫస్ట్ ఆయన కనీసం స్క్రిప్ట్ చదివి ఈడు రాసేట్లేదో తెలిసిపోతుంది సార్ ఆయన తర్వాత. దాని తర్వాత నేను అడగాల్సిన అవసరం లేదు, ప్రొఫెషనల్గా క్రెడిట్ ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు ఓకే, నాగార్జున గారి రూటు మీరు ప్రయత్నం జరుగుతున్నాయి. అనదర్గా ఇంకా సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వలేదా? చెప్పడం కరెక్ట్ కదా నాకు తెలియదు కానీ సార్, నేను వెళ్ళాను సార్, మన గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ బయటకు వెళ్ళి సెక్యూరిటీ దగ్గర లెటర్ ఇవ్వడానికి ట్రై చేశాను సార్. అంతకంటే ముందు ఒకటి చెప్తాను సార్. నేను గీతా ఆర్ట్స్కి వెళ్ళడానికి కారణం ఆర్జీవీ మీద వాళ్ళకి ఏదో వ్యతిరేకత ఉందని కాదు సార్, అది కాదు. కానీ అందరూ అలా చూస్తారు దాన్ని. అలాంటి ఒక దౌర్భాగ్యం ఉంది. నేను వెళ్ళానని చెప్తే వెంటనే అది అలా వెళ్ళిపోద్ది. అంటే ఇంకో రకం ఏది ఉంది, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈయన మీదకి చేయగలను, ఇలాంటి ఐడియాలు వెళ్ళిపోతాయి సార్ చాలామందికి. అలా కాదు, ఉన్న పెద్దోళ్ళలో విపరీతంగా యూత్ అనే వాళ్ళకి గౌరవం ఇచ్చి, ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్లో ఇప్పుడు ట్యాక్సీ వాళ్ళ కూడా కొత్త డైరెక్టర్, కొత్త యాక్టర్లు, ఆయన సపరేట్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఆ మైండ్ సెట్లో చూశాను సార్. ఈయన యూత్ని వాళ్ళ కష్టాన్ని చూడగలరు. ఆయన ఇంతకుముందు ఒక సంవత్సరం ముందు ఇంటర్వ్యూలో అన్నారు సార్, మేము ఉండడానికి కారణం మేము అప్డేట్ అవ్వడమే. కొత్త వాళ్ళు ఎవరన్నా రండి, కానీ బౌండ్ స్క్రిప్ట్తోనే రండి, ఊరికే వచ్చి కథలు చెప్పకండి.
సో ఆయన్ని అలా చూసాను సార్, ఆయన చాలా మోడర్న్గా ఉన్నారు. సో ఆయన అప్రోచ్ అవ్వడానికి ట్రై చేసే ప్రాసెస్లో ఎవరున్నారు అంటే ఒక సోకాల్డ్ మనిషి ఉన్నారు సార్, ఆయన పేరు చెప్పలేను. ఆ సోకాల్డ్ మనిషి సోకాల్డ్ ఉంటారు ఏరియాలో, మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఉంటారు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మీకు అపాయింట్మెంట్ క్రియేట్ చేయగలరు అన్నారు సార్. ఆయన అప్రోచ్ అయ్యాను సార్. ఆయన అప్రోచ్ అయ్యి సేమ్ ఇందాక నాగార్జున స్టూడియోలో జరిగిందని చెప్పాను కదా సార్, అదే జరిగింది సార్. కథ చెప్పగానే సార్ నా కథ ఇది సార్, అది ఇప్పుడు సినిమాని తీస్తున్నారు సార్ ఆఫీసర్ అంటే, ఆఫీసరా నాకు తెలీదు అన్నారు సార్. అంటే ఒక సినిమా పెద్దల అపాయింట్మెంట్ క్రియేట్ చేసే పెద్ద మనిషి ఒక నాగార్జున గారి సినిమా రిలీజ్ గురించి తెలియదు సార్ ఆయనకి. ఆఫీసరా నాకు అలాంటి మూవీ గురించి తెలియదు అన్నారు సార్. లేదు సార్ నాగార్జున గారిది ఇంకో 3 వీక్స్లో రిలీజ్ ఉందంటే, నాగార్జున గారి సినిమానా నాకు తెలియదు అయితే ఇప్పుడేంటి అన్నారు సార్. కంటెంట్ నాదే సార్, ఆయన లేపేశారు. అయితే మా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే వినడానికి రెడీగా లేదు సార్ ఫస్ట్. అలా కాదు సార్, దీని గురించి నేను ఎవరికి చెప్పాలి నాకు తెలియట్లేదు. నాగార్జున గారి ఆఫీస్ దగ్గర డోర్లు మూసుకుపోయి ఉన్నాయి, వాళ్ళు ఎవరు రానివ్వట్లేదు. ఇంకా నాకు మిగిలింది మీలాంటి పెద్ద మనుషులు. కొద్దిగా ఒక అపాయింట్మెంట్ క్రియేట్ చేస్తే 2 minutes మాట్లాడి వెళ్ళిపోతాను సార్ నేను. కావాలంటే ఎవిడెన్సెస్ అన్ని మీ చేతిలో పెట్టేస్తాను, నా దగ్గర 500 మెయిల్లు, కొద్దిగా చూడండి సార్ అన్నాను సార్. ఎవరితో మాట్లాడాలి అన్నారు సార్. సార్ అల్లు అరవింద్ గారితో చూడండి సార్ అంటే, లేదు అల్లు అరవింద్ గారు పిఏ దొరికినా చాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసేయగలను ఆ విషయం అంటే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఆఫీస్ దగ్గరికి లెటర్ ఇచ్చేస్తారు అన్నారు సార్. అవునా అనుకొని నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాను సార్. ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే వాచ్మెన్ నాకు చెప్పిన ఫస్ట్ మాట, ఇక్కడ నీకు అపాయింట్మెంట్ కావాలంటే నువ్వు ఆయన దగ్గర తెచ్చుకోవాలన్నారు సార్. అంటే ఇంకా ఆ గేమ్ మీకు అర్థమైంది కదా సార్. ఎవరైతే వెళ్ళిపోన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తెచ్చుకోవాలి సార్. ఆయనకి ఫోన్ చేసిన సార్, నేను సార్ ఇలా సర్కార్ 3 రైటర్ని మన అడిగాను కదా అనేలో ఫోన్ కట్ చేశారు సార్. ఓకే. ఫోన్ కట్ చేశాక నేను మళ్ళీ కాల్ చేసి అడిగాను సార్ మీకు ఇష్టం లేదా, నాకు అపాయింట్మెంట్ క్రియేట్ చేయడం మీకు ఇష్టం లేదా, మొహం మీద చెప్పండి నేను వెళ్ళిపోతా, అబద్ధాలు ఎందుకు చెప్పాలి, ఆల్రెడీ నేను ఒక యాగనీలో ఉన్నా, ఒక 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 అబద్ధాల కోరుగా ఎందుకు మీరు చేయాలనుకుంటున్నారు సార్ నాతో అన్న మాటకి ఆయన కోపడ్డారు సార్. ఇలా మాడతావా నాతో అది ఇది అని. అంటే సింపుల్ సార్, అంటే వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళ టెన్షన్స్ని అర్థం చేసుకోగలను, కానీ ప్రాబ్లం అంటూ వస్తే వీడి వాయిస్ అక్కడ దాకా వెళ్ళదు సార్, అది చెప్పేది వెళ్ళదు, పైదాకా వెళ్ళదు. మీరు అరవింద్ గారు ఈ కాంపౌండ్ దగ్గరికి వెళ్ళాను అన్నారు. అవును సార్. ఇలా కాకుండా వర్మ గారికి అసిస్టెంట్లు ఉన్నారు, కృష్ణవంశీ గారు కావచ్చు, మంచి మంచి అసిస్టెంట్లు ఉన్నారు, పెద్దవాళ్ళు. అవును సార్. వాళ్ళని అప్రోచ్ అవ్వాలని లేదా, ఇట్లా గురువు గారు ఇట్లా చేశారండి నాకు ఇలా అన్యాయం జరిగిందని, అది ఎప్పుడు మీకు కలగలేదా ఆలోచన? నేను పెట్టాను సార్, వంశీ గారికి మెసేజ్ చేశాను, వంశీ గారికి చేశాను, హరిశంకర్ గారికి ట్వీట్స్ చేశాను, ఆయన బ్లాక్ చేశారు సార్. అవునా? ఆయన బ్లాక్ చేశారు ఆయన. దాని తర్వాత ఎవరు అర్జీవి ప్రొడ్యూసర్స్కే చేశాను, పూరి జగన్నాథ్ గారిని చేశారు, ఆయన బ్లాక్ చేశారు సార్. ఎందుకు బ్లాక్ చేస్తున్నారు తెలియదు సార్, అది ఇంకా అంటే ఇంకా చూడండి సార్ ఎలా ఉంది విషయం. పూరి జగన్నాథ్ గారికి నేను మెసేజ్ చేశాను, ఆయన బ్లాక్ చేశారు. అన్ని దారి అదే చెప్పాను సార్, నేను నా ట్వీట్లో నేను పెట్టింది నా దారిలన్నీ మూసుకుపోవడం వల్ల నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నానే కానీ మీ పేరు వాడడం నాకు ఏ రకంగా ఇష్టం లేదు సార్. ఆయన ఇన్సల్ట్ చేయాలనే ఇంటెన్షన్ కూడా నాకు లేదు. రైటర్స్ అసోసియేషన్ అయిపోయింది సార్, అక్కడ సభ్యత్వం అదే రిజిస్ట్రేషన్ లేకపోవడం ఒకటి. సో వాళ్ళ వైపు నుంచి నేనేం చేయలేను. ఇంకా వాళ్ళు ఫస్ట్ అడిగేది రిజిస్ట్రేషన్ ఉందా, అది అయిపోయింది. ఈయన అసోసియేట్స్ అయిపోయారు. మన ప్రొడ్యూసర్స్లో నాకు అల్లు అరవింద్ గారు కనిపించారు. దాని తర్వాత ఇంకా దాసరి గారు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇంకెవరిని అడగాలి తెలియదు సార్, ఏదైనా పేర్లు ఉంటే మీరే చెప్పండి, ట్రై చేస్తాను. ఇంకా మిగిలింది ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు సార్, అల్లు అరవింద్ గారు, నాగార్జున గారే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ సినిమాలో నాగార్జున గారు యాక్ట్ చేయకుండా ఇంకెవరైనా చేస్తున్నా కూడా నేను నాగార్జున గారిని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేసేవాడిని సార్. సో ఉన్న వాళ్ళు అందరూ అయిపోయారు సార్ నా లిస్ట్లో. అందుకని మీడియాని ఆశ్రయిస్తున్నాను, అందుకని మీడియాకి వచ్చాను సార్. ఈ 9 స్టోరీలన్నీ మీరు మెయిల్లో ఫార్వర్డ్ చేసినాయి అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్, అన్ని మెయిల్స్లో ఉన్నాయి, అన్ని నేనే ఇనిషియేట్ చేస్తున్నాను. అది ఆ విషయంలో అసలు తగ్గేది లేదు సార్. సో ఇప్పుడు రిలీజ్ కాబోతుంది, ఇప్పుడు దీనిపైన కేసు వేద్దాం అనుకుంటున్నారు మీరు? లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాను సార్. త్వరలో నేను ఆ విషయం అప్డేట్ ఇస్తాను సార్, లీగల్వి నోటీసులు వెళ్తాయి. ఇప్పుడు అందుకే సార్ నాగార్జున గారు వింటే బాగుంటుంది అనుకుని. ఎవరెవరి మీద వేద్దాం అనుకుంటున్నారు? అందరి మీద వెళ్తుంది సార్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, దాన్ని ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్స్, దాని శాటిలైట్, అందరికీ సార్. అంటే యూ కాంట్ రిలీజ్ ఇట్ వితౌట్ మై పర్మిషన్ అనేది సార్ కేసు బేసిక్గా. ఓకే. అండ్ ఇంకోటి అండి, మీరు పూరి గారికి వీళ్ళకి ట్వీట్ చేసినప్పుడు వాళ్ళు బ్లాక్ చేశారన్నారు. అవును సార్.
అంటే మీరేమన్నా అబ్యూజింగ్గా వాళ్ళతో మాట్లాడటం కానీ ఆ ట్వీట్స్లో ఏమన్నా ఉందా, లేకపోతే వాళ్ళని నేనేమను కదా సార్, అసలు నేను వాళ్ళని ఏమనలేదు సార్ అక్కడ. అంటే వాళ్ళ గురువు గారు కదా, ఆయన ఏమన్నా ఆ విధంగా మాట్లాడటం వల్ల సార్ వాళ్ళు అసలు వాళ్ళ గురువు గారు ఇంకో కంటెంట్ కాపీ కొట్టారు అనే ఒక అలిగేషన్నే ఒక పెద్ద దైవ దూషణలాగా చూసే రకం సార్, ఉన్నమాట చెప్పుకోవాలంటే. ఓకే, మా గురువు గారు కాపీ కొట్టడం ఏంటి అనే మైండ్ సెట్. నేను ఇందాక మీకు చెప్పాను కదా సార్, ఆయన వెనకున్న డజన్ల కేసులు అవి వాళ్ళకి తెలిసినా అవన్నీ మామూలే, ఆయన దేవుడు. ఒక కల్ట్ ఫాలోయింగ్ సార్ అది. ఈ కల్ట్ ఫాలోయింగ్లో నిజాలు మాట్లాడేవాడిని వాళ్ళు ఎందుకు వింటారు సార్? ప్రాక్టికల్లీ వినరు సార్ వాళ్ళు కూడా. సో ఆ వాస్తవాలు నాకు తెలిసినా నా వృత్తి ధర్మం సార్, అందరికీ పెట్టాలి కాబట్టి పెట్టేశాను. అంటే ఆ మాట అనిపించుకోడు కదా సార్, ఎవరికి చెప్పలేదు అని. సో అందరికి చెప్పేశాను. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు మీరు అప్కమింగ్ రైటర్గా వస్తున్నారు. సో నెక్స్ట్ డైరెక్షన్ కూడా ప్లానింగ్ ఏదో చేసుకుంటున్నారంటారు. సో మరి రేపొద్దున వీళ్ళు అంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు, వీళ్ళ సపోర్ట్ లేకుండా మీరు వెళ్ళగలుగుతారు, రీచ్ అవుతారు మీరు అనుకున్నది? అలా ఇలా యాంటీకి వెళ్ళటం కరెక్ట్ సార్. అలా అని ఇప్పుడు నేను ఆగిపోయినా నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎందుకో చెప్తాను సార్. కంటెంట్లు వరుసగా ఇది థర్డ్ టైం సార్ ఆయన లేపాడు. నేను ఒకసారి కేసేసాను, ఇంకో దాన్ని పట్టించుకోలేదు, అది వదిలేద్దాం. ఇది మూడోసారి చేశాడు, నేను రెండోసారి కేసు అయిపోతున్నాను. సో యాక్చువల్గా ఆయన నా ఈ 3 స్క్రిప్ట్లు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు సార్. సో అలా రాసినవన్నీ చేసుకుంటూ వెళ్తే నాకు ఫ్యూచర్ ఎక్కడ సార్? ఇంకా ఇప్పుడు రైటర్గా నా బాధ్యత ఏంటి సార్? అంటే నా జాబ్ ఏంటి? నేను కలిసిన డైరెక్టర్లుగా నా స్క్రిప్ట్లు ఇవ్వడం. అలా ఇచ్చిన స్క్రిప్ట్లు అంటే కొద్దిగా ప్రొఫెషనల్ ఉండే ఏ డైరెక్టర్ అయినా స్క్రిప్ట్ చదివిన 2వ రోజు 3వ రోజు ఏదైనా నచ్చింది లేకపోతే నచ్చలేదు అని చెప్తారు సార్. చెప్పేశాక ఆ స్క్రిప్ట్తో ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం లేకపోతే దాన్ని పడేయడం ఏదో చేసుకుంటారు. ఇక్కడ జరగట్లేదు సార్. ఆయన దాన్ని వాడేసుకుంటున్నారు. సో నా రైటింగ్ ఫ్యూచర్ ఎక్కడ సార్? నా రైటింగ్ ఫ్యూచర్ నా స్క్రిప్ట్లు అమ్ముకోవడంలో. అమ్ముకునే దగ్గర దుకాణాల్లో ఇలాంటి దుర్వినియోగాలు జరుగుతుంటే ఇంకా ఫ్యూచర్ ఏముంది సార్? అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఆఫీసర్ సినిమాకి క్రెడిట్ అయినా మనీ పరంగా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? నా పేరు వేసేయండి సార్, నేను నా పని చూసుకుంటాను ప్రస్తుతానికి. ఇంకంతకంటే భరించలేను సార్ నేను ఈ బాధలు. ఆయన చేసే తప్పుల్ని గుర్తించాలి అంటే పేరు వేయాలి కదా సార్. ఆ పేరు వేసేస్తే ఇంక నా పని అయిపోయింది. ఇంకెన్నిసార్లు సార్? ఇప్పుడు ఈసారిగా నీ గొడవ తెక్కపోతే ఆయన ఇలా నన్ను ఈజీగా ఇంకో 6 సార్లు మోసం చేసే ఛాన్స్ తీసుకున్నట్టే. ఆయనకు ఆపర్చునిటీ దగ్గరుండి నాగార్జున గారే ఇచ్చినట్లు. ఈ విషయంలో ఆయన దగ్గర నుంచి స్పందన రాకపోతే 4 అయిపోయాయి, ఇంకో 5 6 ఉన్నాయి. అవి కూడా ఆర్జీవి ఏం చేయగలడు పిల్లబచ్చా అని చేసేసుకుంటారు. సో అలాంటి ఫ్యూచర్ ఉంది సార్ నాకు. బేసిక్గా సైలెంట్గా ఉండడం వల్ల, అరిస్తే ఫ్యూచర్ లేదు అని అనుకుంటే సైలెంట్గా ఉండడం వల్ల ఇలాంటి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పే ఇవన్నీ కూడా సార్ ఖచ్చితంగా వాస్తవాలు అనడానికి ఏంటి రుజువు ఏంటి? అంటే ఎలా సార్ ప్రపంచానికి నమ్మేయాలంటే నా డైరెక్టర్ ఆయన రైట్ సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా వాస్తవాలని మీరు చేసుకోవడానికి ఒక మెయిల్ చెప్తున్నారు. రైట్ సార్. అది కాకుండా అనదర్ ఏమైనా ఉన్నాయా? అంతగా నా కాపీ రైట్ నా మెయిలే సార్. అంతే. ఇప్పుడు అంతకంటే బెటర్ ఏదన్నా ఉన్నాయంటే మీరే చెప్పాలి సార్. అంతకంటే ప్రపంచంలో ఇప్పుడు వరకు మీరు నాకు అన్యాయం జరిగిందని చెప్పారు. రీసెంట్గా శ్రీరెడ్డి టాపిక్ తీసుకుంటే ఆ మధ్యలో ఆయన ఉన్నారు, ఇదంతా నడిపారని చెప్పేసి మీడియాలో వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఆయన ఎలాంటి ఒక 2-3 డేస్ ముందు దాని గురించి ఒక చిన్న కామెంట్ ఇచ్చారు సార్ ఒక ఇంటర్వ్యూలో. అసలు మీరు ఎందుకు చేశారు అంటే, ఆయన ఇన్ని రోజులు రెగ్యులర్గా చెప్పుకొచ్చిన మాట ఒకటి, దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, అది చూసుకోండి అని అనేసేవాళ్ళు. మొన్న ఒకరోజు చాలా ఆడ్గా ఒక మాట అన్నారు సార్. ఏమంటే, అమ్మాయి చేస్తున్న ఒక చిన్న కాజులోంచి ఆ అమ్మాయిని డైవర్ట్ చేయడం కోసం నేను ఒకటి చేశాను, అది నా మీదకి డైవర్ట్ అయింది అన్నారు సార్. సో అక్కడ క్లియర్గా ఆయన స్లిప్ అవుట్ అయ్యారు, ఆయన ఇంటెన్షన్ ఏంటో. అమ్మాయి కాజుని డైవర్ట్ చేయాలనుకున్నారు సార్. అమ్మాయి ఏదైతే చేస్తుందో విచ్ ఈస్ వెరీ రెస్పెక్ట్ఫుల్, అమ్మాయి ఒక్కరితో పోరాడుతుంది. మామూలుగా ఇలా ఒక అబ్బాయి వస్తేనే ప్రాబ్లం ఉందని నీ కెరీర్ గురించి ఆలోచించుకొని నీ ఫ్యూచర్ పాడేద్దామో అనే సిచ్యువేషన్లు క్రియేట్ అవుతుంటే ఒక అమ్మాయి చేస్తుంది సార్. సో దాన్ని డైవర్ట్ చేయాలనుకొని అది నా మీద డైవర్ట్ అయింది అన్నాడంటే ఆయన ఎంత మలిషియస్ ఇంటెన్షన్స్ ఉన్నాయో తెలుస్తుంది కదా సార్ దానిలో. సో ఆయన ఎలాంటి వాడు అనుకో అనే దాని మీద నేను కామెంట్ చేయడం కూడా వేస్తారు, ఇంకా ప్రపంచానికి తెలిసిపోయింది అది. అంటే ఒక చిన్నదండి, ఇప్పుడు వీళ్ళంతా మీ వాయిస్ వినకపోవడానికి కారణం ఇప్పుడు ఆర్జీవి గారు చేస్తున్న గేమ్ ప్లాన్గా అనుకోవచ్చు. ఇవన్నీ కూడా పబ్లిసిటీ కోసం ఆయన ఏదైనా చేస్తారు, ఇలాంటివి కూడా చెయ్యొచ్చు అనేది కూడా అనుకోవచ్చు. చెప్పాను కదా సార్, అదే అంటే చాలా మంది అదే అనుకుంటారు సార్. ఐదర్ ఖచ్చితంగా ఇది ఆర్జీవి గారు చేస్తున్న గేమ్ ప్లాన్ అంటే కాదు, మీ పెయినే ఖచ్చితంగా ఇది. ఆయన గేమ్ ప్లాన్లో నేను పావును అవుతుంది సార్ ఒకవేళ ఇది కానీ ప్లాన్ అయితే. ఇది కానీ నిజంగానే ప్లాన్ అయితే ఇంతసేపు కూర్చొని ఇంత బాధ చెప్పుకున్న నేను ఒక డమ్మీ అవుతాను సార్.
అలా డమ్మీగా వచ్చి ఓ డమ్మీ అనే పేరు తెచ్చుకోవాల్సిన సరదా నాకు లేదు సార్. ఓకే. నా కంటెంట్ని నమ్మే ఒక మనిషిగా నాకంటూ ఒక టెంపర్మెంట్ ఉంది, కన్విక్షన్ ఉంది. నేనైతే డమ్మీ అవ్వాలనుకోవట్లేదు సార్. పోతే పోయింది, కెరియర్ పోయినా పర్లేదు, కానీ నా నిజాలు నిలబడతాయని నేను పబ్లిక్ వచ్చి ఫైట్ చేస్తున్నాను. కానీ ఆయనకి నేను సపోర్ట్ చేయాల్సిన అవసరమే ఉంది సార్, నన్ను దొంగనేసేది కూడా. సో ఫైనల్గా వర్మ గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? సార్ వర్మ గారికి నేను ఇంకేం చెప్పాలనుకోవట్లేదు సార్, అది ఆల్రెడీ అయిపోయింది. జిఎస్టీ విషయంలో నేను చేయాల్సినంత అడుక్కోవాల్సినంత అడుక్కునేసాను సార్. నా కంటెంట్ రా బాబు, నేను నా పని చూసుకుంటాను, అన్నీ అయిపోయి ప్రపంచానికి చెప్పాలనుకున్నాను సార్. ప్రపంచానికి చెప్పాలంటే పెద్దలు వినాలి, పెద్దలు వినాలంటే పెద్దల దాకా విషయం వెళ్ళాలి, విషయం వెళ్ళాలంటే ముందున్న వాళ్ళు తీసుకెళ్ళాలి, వీళ్ళు తీసుకెళ్ళాలంటే వీళ్ళు నన్ను నమ్మాలి, వీళ్ళు నన్ను నమ్మాలి. దాని తర్వాత వీళ్ళు దానికోసం యాక్చువల్గా వీళ్ళు చెప్పగలిగే అంత వీళ్ళకి ఉండాలి. వీళ్ళు చేయట్లేదు, తప్పు వీళ్ళది కాదు, వీళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ ఇవి. వీటన్నిటి మధ్యలో నేను చెప్పాలనుకుందల్లా మీడియా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తున్నాను సార్. కష్టాల్లో ఉన్నాను, హెల్ప్ చేయండి. నేను రైటర్ని ఎదగాలనుకుంటున్నాను, నన్ను గుర్తించండి. అయిపోయింది సార్, ఇంకా అదొకటి చేసి ఇంక గొడవ ఏం లేదు సార్. ఇక్కడ ఆర్జీవి గారి మీద పర్సనల్ అటాక్ ఏం కాదు సార్, ఇది నా క్రియేటివ్ ఫైట్. ఇది ఆయన మీద ఏదైనా ఉంటే ఆయన అనాలనుకుంటే అనేసేవాడినే కదా సార్, అవేం చేయట్లేదు. నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను సార్, అంతే. మీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఒకసారి మా వ్యూవర్స్కి ఒకసారి మీరు తెచ్చి చూపించండి. ఒకటండి, ఇప్పుడు నెట్లో పెట్టే అన్నారు. సో అంటే ఒక చిన్నది మీరు మళ్ళీ 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 అడుగుతున్నాను అనుకో. కేవలం ఇలాంటివి ఎలా ఉంటాయి అంటేనండి, వేరే వాళ్ళు అయితే నో ప్రాబ్లం. ఆర్జీవి గారి విషయానికి వస్తే ఆయన ప్లే చేసే విధానం వల్ల, అంటే ఒక ట్రిక్స్ పరంగా, పబ్లిసిటీ పరంగా ఎట్లా వస్తుంటారు అనేది చాలా మందిలో ఉంటుంది అనమాట. మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ అడిగానని అనుకోవద్దు, ఒక క్లారిటీ అదే. అందుకని సో నాకు బేసిక్గా నాకు మెసేజ్లు వస్తున్నాయి సార్, ఇవన్నీ నువ్వు ఆర్జీవి చెప్తే చేస్తున్నావు, పబ్లిసిటీస్ ఆయనే చేయిస్తున్నాడు, ఇంకా స్క్రిప్ట్ రిలీజ్ చేశాక దీని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది సినిమా మీద, ఇవన్నీ వస్తున్నారు. ఇంట్రెస్ట్ పెరగడం కాదు సార్, రెప్యుటేషన్ పోతుంది కదా సార్ మూవీకి. యాక్చువల్గా నష్టం జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది, కానీ ఈ స్క్రిప్ట్ చూసి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు సార్. ఎవరైనా ట్రైలర్ టీజర్ చూసి వెళ్తారు. మనం భగవద్గీతను కూడా షూట్ చేస్తే సరిగా రాకపోతే సినిమా ఎవరు చూడరు సార్, బుక్ దగ్గరే ఆగిపోతారు. లిటరల్ కంటెంట్ వాల్యూ వేరే, దాని వాల్యూ వేరే. అది పక్కన పెడితే ఖచ్చితంగా సినిమాకి అయితే నష్టాలు ఉంటాయి సార్, నో డౌట్. యాక్చువల్గా సినిమా దీంతో ఇది కంటెంట్ లేకపోతే, ఈ కంటెంట్తో సంబంధం లేకుండా ఫ్లాప్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఏ సినిమా అయినా. ఇది వచ్చాక మాత్రం హిట్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు సార్, ఇంకా యాక్చువల్గా నష్టాలే వస్తాయి. బేసిక్గా ఒక ఎథికల్ వాల్యూ, రెప్యుటేషన్ పోతుంది కదా సార్. ఇప్పుడు ఒక నాగార్జున లాంటి గ్రేట్ యాక్టర్, ఆయన ఇండస్ట్రీ స్థాపకుల్లో ఒకరి సన్ ఆయన. అలాంటి ఆయన చేసిన మూవీకి స్క్రిప్ట్ కాపీరైట్ పర్మిషన్ లేదు, బేసిక్ పర్మిషన్ లేదు అనేది ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేస్తుంది సార్. ఇండస్ట్రీలో ఉన్న ఆర్గనైజేషన్స్, అది ఒక ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి ఫిల్మ్ మేకింగ్ సెక్టర్ అనే దాని మీద ఒక పెద్ద క్వశ్చన్ సార్. అది సెక్టర్ అంటే నేను అందరినీ అనట్లేదు, ఒకరిద్దరు డైరెక్టర్ల ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఎలాంటి వాళ్ళు నష్టపోతున్నారు. రైటర్ అనేవాడు ఫస్ట్ నష్టపోతున్నాడు, వదిలేండి సార్. సినిమా నష్టపోతుంది కదా సార్, అంటే టోటల్ టెక్నికల్ కాస్ట్ అండ్ క్రూకి ప్రాబ్లం అది. సో వీటన్నిటికి కారణం ఆ డైరెక్టర్ తీసుకున్న ఒక గుడ్ డెసిషన్ సార్. ఆ డెసిషన్ వెనక ఫాలో అయిన వాళ్ళల్లో యాక్టర్ గారు కూడా ఉండడం అనేది కొద్దిగా అన్ఫార్చునేట్. ఆయనకి విషయం తెలియకే చేస్తుంటారు సార్ ఖచ్చితంగా. ఇప్పుడు ఆర్జీవి గారు ఆయనే రైటర్ అని వేసుకున్నారు కాబట్టి, ఆయన పెద్దగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిధ్యం వల్ల ఆ విషయంలోకి పెద్దగా వెళ్ళుండకపోవచ్చు. కానీ నా డౌట్, మామూలుగా సార్ ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా కాపీరైట్ లేకుండా ఎలా వెళ్తుంది సార్ ఒక సినిమా? అంటే నాగార్జున గారు ప్రొడ్యూసర్ కాకపోవచ్చు, కానీ ప్రొడక్షన్ హౌస్ ఓనరు, ఆయనకు తెలియని టెక్నికాలిటీస్ ఏం కాదు కదా సార్. ఇప్పుడు మీరు వర్మ గారి పైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, అసలు మీరు నిజం చెప్తున్నారని చెప్పేసి ఎందుకు నమ్మాలి సార్? ఇప్పుడు నేను నిజం అని మీకు నమ్మించాలంటే నా మాటలతో అవ్వదు సార్. నా ఎవిడెన్స్తో ఇచ్చినా కూడా ఆ రుజువుల్ని రేపు అదేమంటారు, ఆథరైజ్ చేసే బాడీస్ మనం కాదు. నేనేం చేసినా కూడా తప్పు అంటారు. నేనేం చేసినా మనకి ఇప్పుడు కింద కామెంట్ సెక్షన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అరే మా తెలుసురా ఇదంతా ఆర్జీవి చేసే ప్లానే అనే ఒక బ్యాచ్ వస్తుంది. యాక్చువల్గా మీరే నమ్మాలని లేదు సార్ ఆ విషయం, ఎవరు నమ్మాలని లేదు. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అలాంటిది సార్. నేను పెద్ద మాస్టర్ మైండ్ జీనియస్ నేను ఇక్కడ నుంచి తోలుబొమ్మలు ఆట ఆడిస్తుంటే మీరందరూ ఆడే రకం, ఎవరేం చేసినా అది చేయించింది నేనే అలాంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను కదా సార్. సో నేను నా కష్టం చెప్పుకుంటే వాళ్ళందరి దృష్టిలో అది ఆర్జీవి ప్లాన్ అవుతుంది సార్. దీనికి మనకు కావాల్సిన ప్రాపర్ నిర్ధారణ జరగాలంటే
కోర్టు నుంచే వెళ్ళాలి సార్ సొల్యూషన్. కోర్టు ఇచ్చిన జడ్జిమెంటే ఎలాంటోడికైనా, నమ్మనోడికైనా చెప్పు దెబ్బ, తప్పు చేసినోడికైనా, తప్పు చేసింది నేనైనా, ఎవడు మోసం చేసినోడైనా వాళ్ళందరికీ అదే సరైన ఆన్సర్ సార్. కానీ ఈ విషయంలో నేను ఇలా రావడానికి నేను చెప్పుకోగలిగే రీజన్స్ చెప్తాను సార్. ఆర్జీబీ కాపీ కొట్టడం ఇదేమైనా ఫస్ట్ టైమా సార్? ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చెప్పలేదు సార్ నేను పెద్ద కాపీ క్యాట్ నేను. ఆయన ఎన్నిసార్లు చెప్పారో చెప్పనా సార్ నేను ఆ విషయం. ఐ కాపీడ్ సీన్స్ ఫ్రమ్ గాడ్ ఫాదర్, ఐ కాపీడ్ షార్ట్స్ ఫ్రమ్ గాడ్ ఫాదర్, ఐ కాపీడ్ క్యారెక్టర్ ట్రేట్స్ ఫ్రమ్ గాడ్ ఫాదర్ అని ఆయన పబ్లిక్ ఇంటర్వ్యూలో చెప్పారు సార్. ఆ ఇంటర్వ్యూ నేను కావాలంటే డేట్స్ కూడా ఇస్తాను. అలా ఆయన ఎన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాడో ఆ డేట్స్ కూడా నేను మీకు ఇస్తాను సార్, ప్రాపర్ లింక్స్ సార్. ఆయనే పబ్లిక్ వచ్చి నేను కాపీ క్యాట్ని, నేను సీన్లు కాపీ కొడతాను అని చెప్పుకుంటున్నాను సార్. మీరు ఫస్ట్ సినిమా ఎత్తుకోండి సార్, ఆర్జీవి శివ అని తీసిన మూవీ. పబ్లిక్ డొమైన్లో ఆయన ఏం చెప్పారో నేను చెప్తాను సార్. ఈ మూవీ అర్ధసత్య, అర్జున్, వే ఆఫ్ ది డ్రాగన్ ఈ 3 మూవీస్ కలిపి కాపీ కొట్టి తీసిన సినిమా అన్నాడు సార్. ఫస్ట్ మూవీ హిట్ అయిపోయింది, ఎవరు మాట్లాడలేదు. దాని తర్వాత ఆర్డర్లో చెప్పలేను కానీ సార్, రక్త చరిత్ర మూవీ ఉంది సార్. రక్త చరిత్ర మూవీ మీద యాక్చువల్గా రీసెర్చ్ చేసి దాని యాక్చువల్ డైరెక్టర్లు వాళ్ళు వేరే ఉన్నారు సార్. వాళ్ళిద్దరూ ఒక టీం ఉంది, వాళ్ళిద్దరు పేరు ధర్మ రక్ష అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ప్రాపర్ రీసెర్చ్ అన్నీ చేసి ఈయనకి టోటల్ వర్క్ ఇచ్చేస్తే, కేస్ ఫైల్ ఇచ్చేసాక హీ అనౌన్స్ ద మూవీ విత్ హిమ్ యాజ్ ద ప్రొడ్యూసర్ అండ్ దెమ్ యాజ్ ద డైరెక్టర్స్. ఆ పోస్టర్లు కూడా ఉంటాయి సార్. నెట్ ఓపెన్ చేసి ఈయన దాన్ని ఓపెనింగ్ సెరమనీ చేశారు, పూజలు అయ్యాయి, అవన్నీ ఉన్నాయి నెట్లో, ఆ లింకులు కూడా ఉన్నాయి. అలా ధర్మ రక్ష అని ఇద్దరు చేయాల్సిన ప్రాజెక్టు ఒక షెడ్యూల్ అవగానే ఈయన హైజాక్ చేస్తారు సార్. హైజాక్ చేసి ఈయన పేరే వేసుకున్నారు సినిమా మీద. అలా స్టార్ట్ అయిపోయింది. ఈ గ్యాప్లో ఆయన చేసిన రచ్చ ఏంటి, అనంతపురం వెళ్ళేసి 2 రోజులు ఆ ఇంటికి వెళ్ళేసి తిరిగేసి వచ్చేసి రీసెర్చ్ అంటారు సార్. ఒక్క రోజులో ఏం రీసెర్చ్ తెలుస్తుంది సార్? అసలు రైటర్ వాల్యూ తెలిస్తే రీసెర్చ్ అనే పదం డైరెక్టర్ వాడు సార్. ఒక రైటర్ రీసెర్చ్ చేయాలంటే నెలలు, సంవత్సరాలు పడతాయి సార్. ఈయన ఒక్కరోజు అక్కడికి వెళ్ళి సునీత గారిని కలిసి, ఇక్కడికి వెళ్ళి బాంబుల శివారెడ్డిని కలిస్తే రీసెర్చ్ అయిపోయినట్ట సార్. అది ఆయన రైటింగ్కి ఇచ్చే వాల్యూ. అలా ఆయన తీసిన బయోపిక్ కాపీ అలా ఇంకోటి దగ్గర లేపేసిన కంటెంట్. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం సార్. అనగనగా ఒక రోజు అనే మూవీ కృష్ణవంశీ గారు తీసిన మూవీ. సగం షెడ్యూల్ అయిపోయాక ఈయన మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఆ మూవీని టేక్ ఓవర్ చేసేసి ఈయన పేరే చేసుకున్నారు. కృష్ణవంశీ గారు పర్మిషన్ ఇచ్చారనేది వదిలేండి సార్, కానీ ఈయన లేపారు అనేది నిజం. అక్కడ ఈ విషయంలో పర్మిషన్ ఇస్తే కూడా తప్పు అనేది ఇంకో పాయింట్ చెప్పాలనుకున్నాను సార్. అదేంటంటే బయోపిక్స్ ఉన్నాయి సార్. ఒక మనిషి బ్రతికుండంగా అతని మీద సినిమా తీయడం అనేది తప్పు సార్. దెర్ ఇస్ ఎ ప్రాపర్ లీగల్ పాయింట్ ఉంది. అది అప్రోప్రియేషన్ ఆఫ్ ఎ పర్సనాలిటీ అనే ఒక కేసు ఉంది సార్. అతన్ని మనం ఇక్కడ ఇమిటేట్ చేసిన, ఆ క్యారెక్టర్ని మనం ఇక్కడ పర్సానిఫై చేసిన, ఒకవేళ అతన్ని దేవుడని చూపించిన కేసు సార్. చెడ్డ బ్యాడ్ లైట్లో చూపించడం వదిలేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు బతికే ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ ఈజ్ గాడ్ అని సినిమా తీయడం కేసు సార్. ఆ సినిమా షూట్ ఆపేస్తుంది హైకోర్టు. నోటీస్ కానీ స్టే కానీ వచ్చేసి షూట్కి ఇస్తారు సార్, రిలీజ్కి ఇవ్వరు. సో ఆయన లైఫ్లో ఆయన చేసిన మూవీస్ ఏంటి సార్? బతుకున్న వాళ్ళ మీద బయోపిక్లు చేసి వాళ్ళ మీద బురజడమేగా. సో బతుకున్న వాళ్ళ మీద తీయడం అనేది కూడా కాపీయే కదా సార్. ఆ బయోపిక్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్. సో ఆ కాపీ రైట్ అనేది ఒకటి వదిలేస్తే అప్రోప్రియేషన్ ఆఫ్ ఎ పర్సనాలిటీ ఈజ్ ఆల్సో కాపీ రైట్. ఇప్పుడు నేను నా బాడీ లాంగ్వేజ్ ఉంది కదా సార్, నేను ఏదో ఒక రకంగా బిహేవ్ చేస్తున్నాను కదా, దాన్ని మీరు సినిమా తీయడం అనేది క్రైమ్ సార్. ఈ పాయింట్లో ఎవరికి తెలియదు. ఇవన్నీ ఇంటలెక్చువల్ రైట్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు నేను ఒకలాగా ఫోన్ పట్టుకొని ఇలా ఏదో చేస్తుంటాను సార్, దాన్ని ఇంకెవడన్నా ఇమిటేట్ చేస్తే నేను కేసు వేస్తే ఆ సినిమా షూట్ ఆగిపోద్ది. సో అది కాపీరైట్. బయోపిక్లో కాపీరైట్లు ఉన్నాయి. ఇంకా చెప్పినట్టు రక్త చరిత్ర. దాని తర్వాత అమితాబ్ బచ్చన్. ఇప్పుడు మీరు బతుకున్న బయోపిక్ ఎవరికి చేశారు ఆయన? వంగవీటి సార్. వంగవీటి ఫ్యామిలీ వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు. ఆ దేవినేని వాళ్ళు ఉన్నారు మొన్నటిదాకా. క్యారెక్టర్లు అవే కదా సార్. అంటే వాళ్ళ సెన్సిటివిటీని డిస్టర్బ్ చేయడం అనే ఒక ఎమోషన్ పాయింట్ వదిలేస్తే అలాంటి వాళ్ళని అప్రోప్రియేట్ చేయడం. దీని మీద ఒక క్లాసిక్ కేసు ఉంది సార్. నిత్యానందది మూవీ ఒకటి అనౌన్స్ చేశారు, అది ఆగిపోయింది. నాట్ బికాజ్ సెంటిమెంట్ హర్ట్ అవుతాయి అనేది కాదు సార్ కేసు. అక్కడ ఆ క్యారెక్టర్ని ఇక్కడ ఇంకోటి ఆపాదించి చేశారు అనేది. ఓకే. సో అలాంటివి జరగకూడదు. ఇంకా దావూద్ బతుకున్నారు. దావూద్ మీద ఆయన సినిమాలు చేయట్లేదు సార్. మొన్న ఏదో అనౌన్స్ చేశారు కదా సార్, ముంబై జబ్ బాంబే అని. దాంట్లో దావూద్ క్యారెక్టర్ ఉంది. సో అవన్నీ కాపీరైట్ల కిందకి వస్తాయి సార్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వైలేషన్ లాస్ అవన్నీ. వాటి గురించి మాట్లాడితే ఆర్జీవి కెరీర్ లేదు సార్. ఆయన సూ చేసి పడేస్తారు.
రన్ అనే మూవీ ఉంది సార్ ఆర్జీవిది. రన్ అనే మూవీకి కాపీరైట్ ఇష్యూ అయింది. ఒక అమ్మాయి స్క్రిప్ట్ దొబ్బేసి చేశారు అని ఆ అమ్మాయి కేసు వేసాక కేసు కంప్లీట్ అవ్వకముందే అదే సినిమా రిలీజ్ ఆపకూడదని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయింది. అది కూడా నెట్లో లింకులు ఉన్నాయి. రన్ విషయంలో ఇంకోటి జరిగింది సార్. ఆయన జనగణమన్ని డిస్టార్ట్ చేశారు అప్పుడు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఇంకా అది ఎంతమంది తెలుగు వాళ్ళకి తెలుసని నాకు తెలియదు. జనగణమనని ఆయన ప్రాపర్ డిస్టార్ట్ చేసి వాడి పెట్టారు సార్. విచ్ ఈజ్ అగైన్ అ డిస్టార్షన్ దట్ కమ్స్ ఇన్ టు దిస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ కాపీరైట్ వైలేషన్. తర్వాత శివ 2006 అనే మూవీ తీశారు సార్. దానిలో ఓపెనింగ్ పోలీస్ ప్లెడ్జ్ని ఆయన పెట్టారు సార్. పోలీస్ ప్లెడ్జ్ని అలా వాడేయకూడదు ఎక్కడంటే అక్కడ. దానికంటూ వాల్యూ ఉంది. అవన్నీ పక్కన పెట్టేస్తే అజ్ఞాత అనే మూవీ, అడవి అనే మూవీకి లాస్ట్ ఇయర్ కాపీరైట్ కేసు వేసారు సార్. దాని మీద ఆర్జీవీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. లాస్ట్ ఇయర్ జరిగింది. 2008లో తీసిన మూవీకి అతను మొన్న వేసుకున్నాడు, నాన్ బెయిలబుల్ వెళ్ళింది. దాని తర్వాత షోలే మూవీని చెడగొట్టి సినిమా తీశారు అని 10 లక్షలు ఫైన్ వేశారు సార్ ఆయన మీద. షోలే మూవీని కాపీ చేసి దాని కంటెంట్ చెడగొట్టారు. జస్ట్ లైక్ జిఎస్టీ మీద నా ఇష్యూ కూడా అదే. అలాంటిది ఒకటి ఉంది, అది కాపీ. తర్వాత వంగవీటి ఫ్యామిలీని తీసి పెట్టడం అదొకటి. ఇలా ఎన్ని చెప్పుకెళ్ళాలి సార్ ఆయన గురించి. మన న్యూక్లియర్ అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సార్. న్యూక్లియర్ అని 300 కోట్ల సినిమా. ఆ పోస్టర్లో ఆయన వాడిన ఎక్స్ప్లోజన్ ఒక ప్లే స్టేషన్ గేమ్ పోస్టర్ కాపీ. అంటే పోస్టర్లు కూడా కాపీ కొట్టే స్థితికి వచ్చారు సార్ ఆయన. ఆ ప్లే స్టేషన్ వాళ్ళు కేసు వేసుకుంటే అయిపోయింది అది. సో కాపీలు అనేవి ఆయన వాటి మీద బ్రతుకుతున్నాడు అనే విషయం నేను మీకు ఇప్పుడు ప్రూవ్ చేయాలనుకోవట్లేదు సార్. ఆయనే చెప్పారు. అంటే అతను క్రియేటర్ కాదంటారు. ఆయన క్రియేటివిటీ ఎక్కడ ఉంది సార్? నేను అడిగేది అదే సార్. ఆయన క్రియేటివిటీ ఎక్కడ ఉంది అనేది ఆయన నేను పబ్లిక్గా అడుగుతున్నా. జస్ట్ కాపీ మాస్టర్ సార్ ఆయన. ఈ ప్రాసెస్లో సౌండ్లు చేస్తారు, ట్వీట్లు పెడతారు, నచ్చి ఆయన్ని చూసి బేసిక్గా చిన్నపిల్లల్ని ఇన్స్పైర్ చేసి మాట్లాడగలరు సార్. కొద్దిగా యాంటై సోషల్ కామెంట్లు చేసేస్తారు, వచ్చిన వాళ్ళని వాడేసుకొని వాళ్ళ దగ్గర అంతా పిండేసి పంపిస్తారు సార్. ఆయన క్రియేటర్ ఏంటి సార్? ఆయన తీసిన ఒక మూవీ ఒరిజినల్ చెప్పండి సార్ నాకు. ఈ ప్రతి మూవీ కనుక ఇప్పుడు నిశ్శబ్దం ఉంది సార్. నిశ్శబ్దుల సీన్లన్నీ లోలిత నుంచి కాపీ. ఓ ముసలోడు కుర్రమ్మాయి మధ్య సీన్లు. అంటే ఐడియా అదైతే కాపీ కాదు కదా అని ఆయన ఇప్పుడు ట్వీట్ చేసేసి నన్ను నెగిటివ్ చేసేయగలరు సార్. కానీ సీన్లు ఉన్నాయి, నేను ఆ సీన్లు కూడా మీకు లింక్లు ఇవ్వగలను. యాజ్ ఇట్ ఈజ్ లేపేసిన సీన్లు. కంపెనీలో ఒక చేజ్ కాపీ. అలా చెప్పుకుంటే ఆయన సినిమాలో పాటలు కాపీ, చాలా పాటలు. ఇవన్నీ వేసుకుంటూ వెళ్తే ఆర్జీవీ కెరీర్ లేదు సార్. ఆయన కెరీర్ వెనక్కి తిరిగి చూస్తే ఆయన క్రియేట్ చేసింది ఏమీ లేదు. సో వీటన్నిటి మధ్యలో నాది ఒక చిన్న గడ్డి పరకు సార్. నేను వేస్తున్న ఆఫీసర్ అనే దాని మీద వేస్తున్న కాపీరైట్ క్లెయిమ్, ఆయన చేసిన లక్షల కాపీరైట్లలో అదొకటి. అంటే ఆర్జీవీని మీరు మోసగాడిగా భావిస్తున్నారా? క్రియేటివ్ కాదు సార్ ఆయన. ఆయన మైండ్లో సృజనాత్మకత అనేది ఏం లేదు. పక్కన వాళ్ళ సృజనాత్మకతను తోడేయడం అనేది ఉంది. దొంగ సార్ సింపుల్ చెప్పాలంటే. అలాంటి ఆయన మీద నేను ఇప్పుడు కొత్తగా ఈ కంటెంట్ నాది అని ప్రూవ్ చేసుకోవాల్సిన దుస్థితి అయితే లేదు సార్. ఆల్రెడీ ఆయన హిస్టరీ అది, ఆయన చరిత్రే దాని మీద. ఆయన కట్టుకున్న కట్టడాలు పక్కనోడి మీద చేసిన మోసాల మీద నిలబడి ఉన్నాయి సార్. సో ఇంతకంటే నేనేం ప్రూవ్ చేసుకోవాలి సార్? కళ్ళు మూసుకొని నేను ఇప్పుడు 20-30 చెప్పేసినట్టున్నాను సార్ ఆయన కాపీరైట్ కేసులు. అంటే ఆయన హిస్టరీ మొత్తం మోసాల చరిత్రలానే ఉంది. అంతే సార్, అంతే. కాపీ అంటే ఆర్జీవీ సార్, ఇంకేం లేదు అక్కడ. సో మరి ఎంతమంది ఇన్ని మోసాలు చేస్తూ ఆయన నెట్టుకొచ్చారు కదా. అవును సార్. మరి మీకు ఎక్కడ న్యాయం జరుగుద్దని మీరు పోరాడుతున్నారు? పోరాటం వాల్యూ ఏంటి సార్? మనం పోరాడితే తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఒక్కరు కాకపోయినా ఇంకోళ్ళైనా ఆ విషయం అర్థమవుతుంది కదా సార్ పెద్దవాళ్ళకి. ఇప్పుడు ఇది అన్యాయం అని అనిపించిన ఎవరు ఒక్కరున్నా చాలు సార్. నాకు అందరి సపోర్ట్ అవసరం లేదు సార్. సపోర్ట్ చేసే ఒక పెద్ద మనిషి సార్. ఆ ఒక పెద్ద మనిషి ఎవరని నేను అడుగుతున్నాను సార్ పబ్లిక్గా. కాపీ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో లేరా, అందరూ ఉన్నారా అనే క్వశ్చన్లోకి వెళ్తే మళ్ళీ విషయం మారిపోద్ది సార్. కానీ నాగార్జున గారిని నేను నమ్ముతున్నాను ఈ విషయం. సో ఫైనల్గా అంటే మీరు ఆర్జీవీ గారు తరపు నుంచి మీకు ఏ రెస్పాన్స్ లేదని అంటున్నారు. లేదు. సో మరి నాగార్జున గారికి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా మీరు మీడియా పరంగా? ఖచ్చితంగా సార్. నేను ఆయన తప్ప ఇంకెవరికి చెప్పాలనుకోవట్లేదు సార్ ఈ విషయం మీద. సో అన్ని డోర్స్ మూసుకున్నాయి అని అంటున్నారు కాబట్టి మీడియా ద్వారా అయినా సరే ఏం చెప్పాలనుకుంటున్నారు? నా శక్తి ప్రకారం అయితే డోర్లన్నీ మూసుకునేసేది సార్. ఇంకేదన్నా కొత్త సూపర్ న్యాచురల్ పవర్ వచ్చి నన్ను ఆదుకుంటే కానీ ఎవరేం చేయలేదు సార్. అది నేను నాగార్జున గారిని నమ్ముతున్నాను. సో నమస్తే నాగార్జున గారు. సార్ నా పేరు పి జయకుమార్ సార్. నేను సర్కార్ 3కి రైటర్గా తెలుసు, అట్లీస్ట్ తెలుసుకోవాలన్న వాళ్ళకైనా తెలుస్తుంది. సో ఆర్జీవీ గారు ఆయన దగ్గర ఈజీగా ఒక 9 స్క్రిప్ట్ షేర్ చేశాను నేను.
ఆ 9లో నేను షేర్ చేసిన ఫస్ట్ స్క్రిప్ట్ సార్ ఇది, ఆఫీసర్గా తీసిన మూవీ. దాని మీద ఎంతవరకు చేశాను అనేది నేను మీకు ఎవిడెన్స్తో ప్రూవ్ చేస్తే కానీ మీకు తెలియదు సార్. అంటే యాజ్ ఇన్ ఎన్ని రోజులు కూర్చున్నాను, ఎన్ని రోజులు రాత్రులు, నెలలు, సంవత్సరాలు అనేది, ఆ కష్టం అనేది మీకు తెలియాలంటే మీ దాకా విషయం చేస్తే కానీ నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను సార్. సో అంత వర్క్ చేశాక నేను నా కంటెంట్ ఒక రైటర్గా ఎస్టాబ్లిష్ అయిపోయాక కూడా ఈ కంటెంట్ నాది అని అంటే ఒక కొత్త రైటర్ చేసుకోవాల్సిన పనులు సార్ ఇవన్నీ. అవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయాక కూడా చేయాల్సిన స్థితికి ప్రస్తుతం మీరు సినిమా చేస్తున్న డైరెక్టర్ నన్ను తీసుకొస్తున్నారు సార్. ఆయనకి మెయిల్ చేశాను సార్, ఆయన ప్రొడ్యూసర్కి మెయిల్ చేశాను సార్, అన్నపూర్ణ స్టూడియోస్ అప్రోచ్ అయ్యాను సార్. వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి నేను మెయిల్ చేశాను. ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. కనీసం మీరైనా వింటారనుకుంటాను సార్. నా కంటెంట్ లేపేసి తీసిన మూవీ సార్ అది. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు సార్ మీరు. ప్రతిసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన, ఎక్కువసార్లు ఛాన్స్ ఇచ్చిన హీరో మీరు, ప్రొడ్యూసర్ కూడా. అలా మీరు ఛాన్స్ ఇచ్చిన ఒక డైరెక్టరు ఇంకో కొత్త వాళ్ళ ఛాన్స్ని బ్రేక్ చేసేస్తున్నాడు సార్. ఆయన పని అయిపోయింది అనే పొజిషన్లోకి వచ్చి ఇంకోళ్ళని మింగేస్తున్నారు సార్. నాకు తెలిసి మీరు లాస్ట్ ఇయర్ కూడా ఒక డైరెక్టర్ బ్రేక్ ఇచ్చారు సార్. కానీ ఇలా ఇంకో వాళ్ళ కెరీర్ని బ్రేక్ చేసే డైరెక్టర్ మీ చుట్టూ తిరుగుతున్నారు సార్. జస్ట్ రైటర్ని సార్ నేను. ఇంత రాసి ఇవ్వడం అనే ఒక పని సార్ నాది. దానికి ఇవ్వాల్సిన రికగ్నిషన్ ఇచ్చేస్తే అంతకంటే ఇంకేం కోరుకునేది లేదు సార్ ఇక్కడ నేను. దయచేసి కొద్దిగా చూసి న్యాయం చేయండి సార్. థ్యాంక్ యూ. కేసు అంటున్నారు కదా, కేసు అంటే ఎప్పుడు వేద్దాం అనుకుంటున్నారు దీనిపైన? ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యాయి సార్. నేను అంటే ఇంకా ఎప్పుడైతే నంబర్ లైన్ని వచ్చేస్తాయో, రిజిస్టర్ అయితే వెంటనే నేను అప్డేట్ చేస్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు నేను మీడియాకి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు లీగల్ నోటీసులు వెంటనే సర్వ్ చేసేయడం అనేది అర్థం లేదు సార్. ముందు నా విషయం చెప్పాలి, అటు పక్క ఎవరైనా వినకపోతే నేను ఆ పనులు చేయాలి. కానీ వెంటనే రెండు చేయడంలో పాయింట్ లేదు. కొద్దిగా నేను నాగార్జున గారి కోసం వెయిట్ చేస్తాను. అవ్వకపోతే ఇంకా వేరే దారి లేదు సార్. కానీ అందరూ ఏమంటున్నారు అంటే చాలామంది ఇప్పుడు కూడా సోకాల్డ్ ఫ్యాన్స్, అరే అది ఇది బూతులు మాట్లాడేసి కేసేసుకో, బయటకు వచ్చి ఎందుకు చేస్తున్నావు ఇదంతా. కేసేసి సినిమాని నష్టపరిచే పరిస్థితి, ఆ పొజిషన్ అలాంటిది ఆలోచించే రకమే అయితే కేసేసాక వస్తాను సార్ బయటికి. అంటే ప్రాపర్గా సినిమాని ఆపేసాను నేను అని వస్తాను. కానీ అది ఆ ఇంటెన్షన్ కాదు సార్ నాకు. అలాంటి ఒక ఇంప్రెషన్ తెచ్చుకోవాలనుకోవట్లేదు. సినిమాలు ఆపేసే రకం కాదు సార్ నేను. దానిలో వర్క్ చేసిన 100 మంది వాల్యూ ఒక రైటర్ వాల్యూ కంటే ఎక్కువ చాలా. ఆ పని నేను చేయను సార్. అందుకే వినేవాళ్ళు వింటే నాకు జరగాల్సిన న్యాయం జరిగితే చాలు సార్. నేను వాళ్ళని శిక్షించాలనే పాయింట్ కాదు సార్. నన్ను గుర్తించండి, అయిపోయింది. కోర్టు కేసు అనేది కొద్దిగా వెయిట్ చేస్తాను సార్ నాగార్జున గారి కోసం. సో మీ పెయిన్ ఖచ్చితంగా పెద్దవాళ్ళు అర్థం చేసుకొని మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.